మంచి కార్యక్రమం, రైతులకు ఎంతో బాగా ఉపయోగపడే కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతంగా మంచి అంటే ఈ రోజుల్లో నష్టపోతున్న రైతులకి మంచి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో మన డివిఎం సార్ ప్రకాష్ గారిని పరిచయం చేసి ఆయన బెంగళూరులో కూడా ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ లండన్ లో ఉంటాడు. లండన్ నుంచి మన ఏపీ కావచ్చు, మన జిల్లా కావచ్చు, మన రైతులకు మంచి విషయాలు చెప్పాలా, మంచి సేవించాలనే ఉద్దేశంతో బెంగళూరు నుంచి మరి సార్ పరిచయం చేసి అందరికీ ఈరోజు పిలిపించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం మన రైతులందరూ కూడా చాలా ఉపయోగమైన కార్యక్రమం. మనది ఇప్పుడే చెప్పడం మనకి ఈ మండలం స్పెషల్ ఏంటంటే మంచి వాటర్ షెడ్ ఉన్నటువంటి మండలం. పక్కనే మనకు మళ్ళీ కొత్తది శాంక్షన్ అయినటువంటి నడుస్తున్నది. తర్వాత మన ఇక్కడ వాటర్ ప్లాంట్ పెట్టుకున్నాం. తర్వాత ఒక కలెక్షన్ సెంటర్ పెట్టుకున్నాము. చాలా పరికరాలు మనం తెచ్చుకున్నాము ప్రాజెక్ట్ లో భాగంగా. ఒక డ్రోన్ కూడా తెచ్చుకున్నాం. అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి 1000 ఎకరాల దాకా మనం ఈ ప్రాజెక్ట్ లో డిజైన్ చేసుకుంటే దానికి సరిపడేటువంటి ఈ పరికరాలన్నింటినీ కూడా మనం ఈ ప్రాజెక్ట్ లో భాగంగా తీసుకొని రావడం, కొంత టెక్నాలజీ తీసుకొని రావడం, ఇవన్నీ మనం చేస్తున్నటువంటి యాక్టివిటీస్. దీంట్లోనే మనం రైల్వేలు కూడా కొంత లోనింగ్ పార్ట్ ఇచ్చుకుంటూ చేతుల వాళ్ళలో ఉండాలి, అలా వదిలేకూడదు ప్రాజెక్ట్ లో కొంచెం బెనిఫిషియల్స్ అందరినీ అని చెప్పి ఈ ప్రాజెక్ట్ మనం చేసుకుంటున్నాం. దీంట్లోనే భాగంగా మనకి ఏంటంటే ప్రకృతి వ్యవసాయం మీద కూడా మన ఇక్కడ జడ్పీఎల్ఏ ఫండ్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అని సర్కార్ సంస్థ. సో దాన్ని అవలంబించాలి. ఆర్గానిక్ వేలో మనం పండించుకోవాలి, న్యాచురల్ గా పండించుకోవాలి. నోట్లోకి వెళ్ళదు, మనకు కాదు అందరికీ కూడా, మానవాళికి. కానీ మన గొప్పతనం మనకు తెలియట్లే. ఎందుకనంటే మన పాటలు మన బాధలు అలా ఉన్నాయి కాబట్టి. సో నాకు చాలా సంతోషం ఏంటంటే మన నాబార్డ్ ఏజిఎం గారు కార్తీక్ గారు, అలాగే మీకోసం ఇక్కడ ఆన్ గ్రౌండ్లో పనిచేస్తున్న మన దామోదర్ రెడ్డి గారు, థర్డ్ టీం అంతా, వీళ్ళందరికీ మనందరం ధన్యవాదాలు చెప్పాలి. పర్వాలేదు కదా, వినపడుతుంది కదండి అందరికీ? ధన్యవాదాలు చెప్పాలి. నేను ఏదో ఉడతా భక్తి సాయంగా ప్రపంచం అంతా తిరుగుతున్నాను. ప్రపంచంలో ఏమేమి నేర్చుకోవాలో అన్నీ నేర్చుకుని గత 15 ఏళ్ళుగా నేను 23 రకాల న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్స్ని, పద్ధతుల్ని, అంటే పుస్తకాల్లో చదవటం కాదు, నాకే ఒక గార్డెన్ ఉంది లండన్లో, 1/2 ఎకరం పొలం ఇచ్చారు గవర్నమెంట్ రీసెర్చ్ చేసుకోవడానికి. అందులో ప్రతి సంవత్సరం 2 సహజ వ్యవసాయ పద్ధతుల్ని, నేను పేరు కూడా ఏంటంటే లో కాస్ట్ తగ్గిపోవాలి, సహజ వ్యవసాయం, న్యాచురల్ ఫార్మింగ్. అయితే ఇది ఇంగ్లీష్లో పెట్టడం ఏంటంటే LCNF అని ఈజీగా మాట్లాడడానికి ఉంటుందని చెప్పి అలా పెట్టాము. శ్రమ తక్కువ, ఖర్చు తక్కువ, ఫలసాయం ఎక్కువ ఇచ్చే సహజ వ్యవసాయ పద్ధతి అనమాట ఇది. ఓకే, దీని గురించి నేను ఆశించేది ఏంటంటే, నేను ఏ పని చేసినా ఎక్స్పెక్టేషన్స్ 0 అంటారంటే మీ నుంచి నేను ఎవరి నుంచి అయినా సరే ఆశించేది లేదు. అలాగే నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది కూడా అదే, అలాంటి పనే. ఇది నేను నా అంతటా నేనుగా నా సమయాన్ని వెచ్చించి తయారు చేసిన ఈ పద్ధతిని ఎక్కువ మంది అన్నదాతలకి చేరజేసి వాళ్ళు లబ్ధి పొందితే చూసి ఆనందపడాలనే ఒక్క స్వార్థంతో తిరుగుతున్నాను. ఇకపోతే ఎలాగా ఇదంతా అసాధ్యమైన 3 పాయింట్లు చెప్పాడు ఈయన, జరుగుతుందా అంటే జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. దాన్ని మనం తూచా తప్పకుండా పాటించగలిగే పరిస్థితుల్లో ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బయోచార్కి చాలా ఖర్చు పెట్టాలి, చాలా కష్టపడాలి. అది వెరీ సింపుల్గా చెప్పేది రాగానే నేను చెప్పాను.
వరి పొట్టు ఉంటుంది కదా, ధాన్యం ఆడించేటప్పుడు ఫస్ట్ లేయరు వరి పొట్టేనా అంటారు మీరు? అవును. నేను గోదావరి జిల్లా, మాది కాకినాడ స్వస్థలం కాబట్టి ఊక అంటాం అక్కడ. ఒడ్లు పొట్టు. దీన్ని పొయ్యిల్లో ఎక్కువ చేసేవారు, ఇప్పుడు అది కూడా ఓపిక తగ్గిపోయింది. మంచి మంచి పొయ్యిలు అవి. దాని నుంచి వచ్చే అవుట్పుట్ ఏంటంటే బయటకు వచ్చేది, కాలిపోయిన తర్వాత వచ్చేది నల్ల అంటారు మా వైపు, ఇక్కడేమో వరిపొట్టు బూడిద అంటారు. ఈ బూడిదలో నలుపు కొంత ఉంటుంది, తెలుపు కొంత ఉంటుంది. ఈ తెలుపు అంటే ఏం లేదు, మనం డబ్బులు పెట్టి కొనుక్కునే పొటాషియం. కానీ మొక్క డైరెక్ట్గా తీసుకోలేదు ఆ పొటాషియం. దాని కనుక మనం మట్టిలో పోసామనుకోండి, మొక్క ఏ మూలకాలని తీసుకోదు. ఎందుకంటే అందులో క్షారత్వం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళా ఆవు పేడ సంవత్సరం అంతా అది చీకిన తర్వాతే మనం వేయగలం కదా. ఎందుకు వేయకూడదు? వేడి చేస్తుంది అని, మీ భాషలో వేడి చేస్తుంది అన్నా, వేడి ఎక్కువైపోతుంది. అది ఆమ్ల గుణం అది. కానీ నైట్రోజన్ చాలా బాగా ఉంటుంది. ఇది చీకిపోయేసరికి నైట్రోజన్ తగ్గిపోతుంది, నత్రజన్ అంటే యూరియా వేస్తాం కదా మనం, రైట్? ఈ రెండిటిని, ఇది పచ్చిగా ఉన్నప్పుడే, ఇది పొడిగా ఉన్నప్పుడే రెండింటిని కలిపేసేసి ఒక సూక్ష్మజీవ ద్రావణం తోటి దాన్ని ఇనాకులేట్ చేసి, అంటే సూక్ష్మజీవ ద్రావణం కూడా వేసి కలిపితే ఒక కుప్పగా చేసి పట్టా కప్పేయాలి, గాలి తగలకూడదు దీనికి. చక్కగా వారం రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి తిరగేస్తే, రెండో వారానికి మళ్ళీ పట్ట కప్పేస్తే, రెండో వారానికి మీకు సంవత్సరం చీకబెట్టిన ఎరువు కంటే ఇది పవర్ఫుల్గా పనిచేస్తుంది. వేడి చేయదు మొక్కకి. క్షారత్వం ఆమ్లత్వం రెండు కలిపితే న్యూట్రల్ అయిపోతాయి అన్నమాట, స్థిరత్వం అయిపోతుంది అన్నమాట. అలాగే ఇందులో ఉన్న పోషకాలు కూడా ఎక్కువగా పోవు. చీకిన పేడను వాడితే మనం 30% పోషకాలే ఉంటాయి అసలు పేడలోంచి వచ్చే దాంట్లో. ఇది దగ్గర 70 to 80%, అంటే డబుల్ కంటే ఎక్కువ పవర్ఫుల్. అలాగే మనకి ఘనజీవామృతం ఉంది కదా, ఆ ఘనజీవామృతం కంటే కూడా ఇంకా బాగానే పనిచేస్తుంది. మనం ఘనజీవామృతంలా పనిచేస్తుందని అనుకుందాం. చూసారా, మనం ఏం చేసాం? ఏమీ లేదు, మన చుట్టుపక్కల దొరికే వాటితోటే చేసుకుంటున్నాం. ఇందులో కొనే పని ఏం లేదు, బహుశా ట్రాన్స్పోర్ట్కి అవుతుందేమో. అందుకే నేను నో కాస్ట్ అని పెట్టలేదు. మన ఫార్మింగ్ మెథడ్ని లో కాస్ట్ అన్నాం. ఎంతో కొంత ఖర్చు అవ్వకుండా ఏదీ జరగదు కదా, సున్నా అనేది ఎప్పుడు ఉండదు. సో ఇప్పుడు ఇలాంటివన్నీ టెక్నిక్స్ జోడించి మనం ఎండ్ టు ఎండ్, బిగినింగ్ నుంచి మనం పంట వేసుకున్నప్పటి నుంచి పంట తీసే వరకు ఎంతవరకు మనం దీన్ని కాస్ట్ తగ్గించుకోవడం, శ్రమ తగ్గించుకుంటూ ఫలసాయం మాత్రం మొదటి సంవత్సరమే వచ్చేలాగా చేసుకోవడమే మన ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఇలా చేసుకోవడం వలన కొట్టుకెళ్ళి కొనుక్కునే ఎరువులు తగ్గిపోతుందా? ఖర్చు తగ్గిపోతుందా? పంట మొదట్లోనే మనకి కొంత ఖర్చు తగ్గిపోతుందంటే లాభమే అది. తర్వాత నాకు కొంచెం నేను బాధపడే ఒక విషయం ఏంటంటే, ఆర్గానిక్ ఫార్మింగ్ లేకపోతే ఈ ప్రకృతి సేద్యంలో చేసామని చెప్పి దాన్ని ఎంతో రేటుకి అమ్మితేనే కానీ గిట్టుబాటు అవ్వట్లా. మరి మనం రైతులం, కానీ మనమే వినియోగదారుల ప్లేస్లోకి వెళ్ళి మనం కొనుక్కోవాలని చూసామనుకో, 30 నుంచి 70 రూపాయలు కేజీ ఉండే ఒక కూరగాయని 200 పెట్టి మనం కొనుక్కోవడానికి ఇష్టపడతామా? పడం కదా. మరి ఇప్పుడు కొనుక్కునేవాడు లేనప్పుడు ఎక్కడ అమ్మగలుగుతాం? అందుకని ఈల్డ్ మనకు కరెక్ట్గా వస్తే, అప్పుడు కెమికల్ ఫార్మింగ్లో చేస్తే వచ్చే ఈల్డ్కి సమానంగా మనకు వస్తే మనకు రేట్ ఎక్కువ ఎందుకు? కొనుక్కున్న వాళ్ళు కొనుక్కుని వెళ్ళిపోతూ ఉంటారు, మనం పండించుకుంటూ ఉంటాం, అంతే కదా. పైగా కొట్టుకి ఇచ్చే డబ్బులు తగ్గిపోయాయి కాబట్టి ఇంకా మనకు లాభమే, అయినా కూడా లాభమే. నికరంగా 40-50 రూపాయలు పెట్టి అమ్మితే మనం ఇది 30 నుంచి 70కి వేరీ అయ్యే దాంట్లో సంవత్సరం అంతా కూడా 40-50 రూపాయలు పెట్టే ప్రతి కూరగాయన అమ్మగలిగితే చాలా డబ్బు.
కదా. సో దాన్ని ఎలా చేయాలో చూద్దాం మనం. ఇకపోతే ఈ పద్ధతిలో ఏంటి మనకు కావాల్సిందంటే సూక్ష్మజీవులు. ప్రకృతి వ్యవసాయం అంతా కూడా సూక్ష్మజీవులతోటే జరుగుతుంది కదా. మనం యానిమల్ ఏమైనా చనిపోతే, ఏదైనా జంతువు చనిపోతే, నాలాంటోడు కొంచెం బాగా ఈ సంస్కరించాలి అనుకున్న వాళ్ళు, నేను ఆ గోశాల ఉంది, గోవు చనిపోతే నేను అమ్మకి చేసిన కార్యక్రమం అంతా చేస్తా. అంటే పూడ్చడం అంతా చేస్తాం. ఓకే, పూజ అది చేసి పూడ్చడం, మూడో రోజు చేయటం, పెద్ద రోజు చేయటం అన్నీ చేస్తాను. అందరూ అలా చేయాలని లేదు, చెయ్యలేరు కూడా. ఆ మృత కళేబరాన్ని ఒకవేళ అడవిలో వదిలేసామనుకోండి, వారం రోజులు పోయిన తర్వాత చూస్తే ఏమైనా ఉంటుంది అక్కడ? ఏముండదు కదా. ఏమైపోయింది? కుళ్ళిపోదండి. కొంత కుళ్ళిపోతుంది, వాసన వస్తుంది, 2 రోజులు 3 రోజులు, తర్వాత మాయమైపోతుంది. మాయం ఎలా అయిపోతుంది? నీళ్ళు అయితే వెపరైపోయి ఆవిరైపోయి వెళ్ళిపోతాయి, కానీ ఇది మాంసం ముద్ద కదా, అవి తింటాయి. అయినా కూడా ఇంకా ఉంటుంది. సూక్ష్మజీవులే. ఈ ప్రకృతిలో చాలా పెద్ద వరం మనకు ప్రకృతి ఇచ్చింది ఏంటంటే సూక్ష్మజీవులు. మన కంటికి కనబడవు, కానీ ఎంత పని చేస్తాయంటే అంత పని చేస్తాయి. ఏ జీవి చెయ్యదు అంత. మన కంటికి కనబడే వానపాము కూడా అంత పెద్ద పని చేయదు. ప్రతి వ్యర్థాన్ని, జీవం లేనిదే ప్రతిదీ వ్యర్థమే. ఆ ప్రతి వ్యర్థాన్ని మట్టిలో కలిపేయడానికి ఈజీగా పనిచేసేది, అంటే మట్టిలో కలిపేయడానికి కష్టపడి పనిచేసేవి సూక్ష్మజీవులు. సో అన్నదాతలు ఎంత గొప్ప వాళ్ళో సూక్ష్మజీవులు అంత గొప్ప వాళ్ళు. అంటే అన్నదాతకే ఫ్రెండ్స్ అన్నమాట. మరి వీటిని ఎలా వృద్ధి చెందించుకోవాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? వాటిని మనకు శ్రమ తగ్గించుకోవాలంటే ఎవరో ఒకరు కష్టపడాలి కదా. వాటినే మనం పనిలో పెట్టుకుంటాం, ఏమండి? ఇకపోతే గో ఆధారితంలో, నేను గోశాల పెట్టిన కొత్తలో ఎక్కువ గో ఆధారితమే నేను రైతులకు చెప్పేవాడిని, చేయించేవాడిని. ఈల్డ్ రావట్లేదని గొడవ పెట్టేవారు. కానీ కొన్నేళ్ళు ఆగాలి. కొన్నేళ్ళు ఆగాలంటే భూమి ఈ సూక్ష్మజీవులతోటి ఎక్కువగా ఈ సూక్ష్మజీవులు ఉండే విధంగా తయారయ్యే వరకు ఆ భూమిలో ఆ ద్రావకాల ఆ ఫార్ములానే మార్చేశారు. మనం మొదటగా మొక్క నాటిన వెంటనే అది కొంచెం కుదురుకున్న తర్వాత ఎదగాలంటే ఏమిస్తాం? కెమికల్ ఫార్మింగ్ మాట్లాడుకోవచ్చు, పర్వాలేదు, వెయ్యమని చెప్పట్లేదు, కానీ మనం దాన్ని రిఫరెన్స్గా మాట్లాడుకోవచ్చు. యూరియా కదా, ఎదగాలి అంటే యూరియా వేస్తాం కదా. తర్వాత మొదటి పూత రాగానే డిఏపి వేస్తాం. ఆ తర్వాత పూత పిండిగా మారి కాయ అవ్వాలి అంటే కాంప్లెక్స్ ఎరువులు వేస్తాం. అందులో 319 అనండి, 320 అనండి, అదంతా నాకు అవసరం లేని నంబర్స్. కానీ కాంప్లెక్స్ ఎరువులు అయితే వేస్తాం కదా, లేకపోతే ఏమి రాదు. ఇప్పుడు ఇవన్నీ ఆపేసి మనం నేలనే బాగు చేద్దాము అని చెప్పి మనం మొదలు పెడితే ఏమవుతుంది? కౌలు రైతులు అనుకోండి, కౌలు కడుతూ ఉండాలి. అలా ఆగరు కదా. కౌలు అయితే కట్టాలి, మాకు పండినా పండకపోయినా కౌలు కట్టాలి మేము. అలాగే ఈవెన్ మన సొంత భూమి అయినా కౌలు నష్టపోతున్నాం కదా. ఎవరికైనా కౌలుకి ఇస్తే ఆ డబ్బులు వస్తాయి మనకి, కానీ మనం అలా సంవత్సరాలు ఆగడం వల్ల కూడా నష్టపోతున్నాం. కాబట్టి మొదటి సంవత్సరం మొదటి క్రాప్లోనే మనకి ఫలసాయం రావాలి. ఇది అప్పటి వరకు కెమికల్ వాడేమా వాడలేదా అన్నది పక్కన పెట్టండి. అట్లీస్ట్ చెడు దగ్గర నుంచి మంచి వైపుకి ప్రయాణిస్తున్నాం కదా, అది బెటరే కదా. కాబట్టి ఏం చేశానంటే యూరియా బదులు యూరియా మనమే తయారు చేసుకుంటున్నాం, డిఏపి బదులు డిఏపి మనమే తయారు చేసుకుంటాం, కాంప్లెక్స్ ఎరువు బదులు కాంప్లెక్స్ ఎరువు మనమే తయారు చేసుకుంటాం. అందులో ఏముంది, అందులో ఎంత నిజాయితీ ఉంది అన్నది మనకు క్లియర్గా తెలుసు. మనమే తయారు చేసుకుంటున్నాం కాబట్టి అందులో ఏదైనా పొరపాటు జరగాలి, కానీ కావాలని చేసేది
ఒక 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 పంట తీసుకున్నామంటే దున్నినప్పటి నుంచి కోసుకునే వరకు ఏ విధమైన పద్ధతి వరుస క్రమం పాటించాలో అదంతా మనం పాటించడంతో ఏమవుతుందంటే అంతా ఒక గొలుసు మాదిరిగా పని చేసుకోవడానికి అవుతుందన్నమాట. ఇవంతా మీరు ఇప్పటి వరకు చేస్తున్న కెమికల్ వ్యవసాయం చేస్తుంటే కనుక దానికి డీవియేషన్ ఉండదు. అరే ఇది వేయకపోతే రాదు అన్న మీకు టెన్షన్ ఉండదు. అవే వేస్తున్నారు కానీ కెమికల్ది వేయట్లేదు, సహజంగా తయారు చేసుకునేది వేస్తున్నారు, అంతే తేడా. ఇకపోతే ఈ సూక్ష్మజీవులు మనకి అన్నదాతకి కానీ మనకు కానీ ఫ్రెండ్స్ అన్నాను కదా, ఇవే కష్టపడతాయి మన దాంట్లో. కనీసం మన ద్రావణాలు తిప్పే పరిస్థితి కూడా లేదు. రోజుకు 3 సార్లు తిప్పే పని లేదు. సినిమాకి కూడా వెళ్ళొచ్చు మనం చక్కగా. సినిమాకి వెళ్తే ఇంటర్వెల్లో వచ్చి తిప్పిన వాళ్ళు కూడా చూశాను నేను, రైతుల్ని. ఊళ్ళో సినిమా హాల్ అయితే మరి అది తప్పదు, తిప్పాలి. ఏది ఎందుకని అంటే ఈ సూక్ష్మజీవుల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో మనకులాగా ఆక్సిజన్ మనకు కావాలి కదా, ఆక్సిజన్ పీల్చుకుంటాం కదా మనం, అలాగే ఆక్సిజన్ ఉంటేనే పనిచేసేవి ఉంటాయి. అదొక రకమైన మైక్రోబ్స్. మీకు పేరు కావాలంటే ఏరోబిక్ అంటారు. అంటే గాలి కావాలి, ఖచ్చితంగా గాలి ఉండాలి వాటికి, ఊపిరి ఆడదు లేదంటే చచ్చిపోతాయి. ఇంకొక రకం ఏంటంటే ఆపోజిట్, గాలి అవసరం లేదు, గాలి లేకుండా ఎనరోబిక్ అంటారు. ఇంగ్లీష్ భాషలో అయితే ఎనరోబిక్ అంటారు. ఈ గాలి లేకపోయినా కూడా పనిచేసే దాన్ని మనం వాడుకుంటాం అన్నమాట. అందుకని కలిపే పనిలే, శుభ్రంగా ఏదైతే మనం చేయబోతున్నామో అన్నీ అందులో వేసుకుని మూత టైట్గా కట్టేసి వదిలేయటమే. ఓకేనా? ఇంకా పెద్దదే వ్యవసాయం చేస్తున్నాం మనం అనుకుంటే ఐబీసీ ట్యాంకులు పెట్టుకోవచ్చు. ఇంకా బెస్ట్ ఏంటంటే మనకి బయోగ్యాస్ యూనిట్స్ ఇస్తారు రైతు వారీగా, చిన్నవి సిమెంట్తో కడతారు. మీరు ఎవరన్నా వాడుతున్నారా అవి? డిఆర్డిఏ ఇస్తున్నారా? 2 యూనిట్లు ఇస్తారు మినిమం, ఒక్కొక్క రైతుకి 2 యూనిట్ల వరకు ఇస్తారు వాళ్ళు. ఆ 2 పెట్టుకున్న మీరు వాడుతున్నారా? చెయ్యెత్తితేను. సో వాటిని కూడా ఎలా వాడుకోవాలో నేను చెప్పగలుగుతా. ఓకే, ఈరోజు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఈ సారు లండన్ వెళ్ళిపోతే మనకి ఇంకా చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారని అనుకోని అవసరం లేదు. మీరు వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని అందరినీ చేరుస్తాను, నేను కూడా అందులో ఉంటాను. మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రశ్న ఉంటే అక్కడ టైప్ చేయండి. ఒకవేళ టైప్ చేయడం రాకపోతే వాయిస్ మెసేజ్ పెట్టడం వస్తుంది కదా, అది పెట్టండి. నాకు వెంటనే నేను కాల్ సెంటర్ కాదు కాబట్టి, నేను ఒక్కడనే పనిచేస్తాను కాబట్టి నేను చూసినప్పుడల్లా దానికి రిప్లై ఇస్తా, డౌట్ ఉంటే. ఓకే, అలాగే ఆయన మీకోసం శ్రమపడి రికార్డ్ చేస్తున్నాడు మన కోసం. అది మనకు ఒక లైబ్రరీ ఉంది, ఏం కాదు, యూట్యూబ్ ఛానలే, కానీ యూట్యూబర్స్ లాగా బుర్రలు తినేసి వీడియోలు ఉండవు అందులో. ఓన్లీ మన ఈ క్లాసులు మనకు ఇంపార్టెంట్ అని నేను ఎక్కువ మందికి చెప్పాలనుకున్న దాన్ని, ఆ పాఠాన్ని నేను ఎవరు లేకపోయినా చెప్పేసి రికార్డ్ చేసి అందులో పెడతా ఉంటాను. చాలా తక్కువ వీడియోలే ఉంటాయి అందులో. మీరు ఈ పర్టికులర్ వీడియోని నేను చెప్పింది ఒకవేళ మీరు మర్చిపోయో లేదంటే మధ్యలో ఎప్పుడైనా ఒక కునుపాటు వచ్చి మిస్ అయినా అది మళ్ళీ మీరు రిఫర్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. యూట్యూబ్లో ఉంటాయి, అందరి దగ్గర ఉంటుంది కదా, ఫోన్లో పెట్టుకోవచ్చు, ఆ లింక్ కూడా దొరుకుతుంది. కాబట్టి ఆరాంగా వినండి. ఏదన్నా మర్చిపోయినా ఏదన్నా మిస్ అయినా ఇక్కడ ఉన్నంతసేపు మీరు చక్కగా ప్రశ్న అడగండి. నన్ను మీ మిత్రుడు అనుకోండి, నేను ఓపికగానే చెప్తా. ఇంత దూరం వచ్చినా ఆ మాత్రం ఓపిక చేసుకోలేనా? సో ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. అసలు ఈ సూక్ష్మజీవులు మనకి ఎందుకు పనిచేస్తాయి అనేది ఒక్క మాట చెప్పి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇస్తా. ఏంటంటే అసలు మొక్క ఎదగాలి అంటే ఇప్పుడు మన దౌర్భాగ్య పరిస్థితి ఏమైంది అంటే సమాజంలో, ఎస్పెషల్లీ రైతు కుటుంబంలో ఏం జరిగిందంటే, మొక్క ఎదగాలంటే ఏం చేయాలి? ఎరువులు వేయాలి. పురుగు రాకుండా ఉండాలంటే విష పదార్థాలు ఉన్న పురుగు మందులు కొట్టాలి. ఇంతవరకు వచ్చేసింది. అది మన తాతల తండ్రులు ముత్తాతలు
వాళ్ళు చేసిన పనులు మేము ఇలా చేసామని వాళ్ళు గ్రంథంలో రాయకపోవడం వలన జరిగిన పరిస్థితి. నేను మీ అందరి కోసం నేను ఆ పనులన్నీ చేశాను. ఊళ్ళు తిరిగాను, దేశాలు తిరిగాను. సో అందుకనే ఇంత ఇలా నుంచుని మాట్లాడగలుగుతున్నాను కూడా. నేను ఏ క్లాస్ చెప్పాలన్నా ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు, అంతా బుర్రలో ఉంది. ఈ బుర్రలో ఉన్న దాన్ని మీ అందరి బుర్రల్లోకి పంపించటమే నా సంకల్పం. ఓకే, ఇప్పుడు మొక్క ఎదగాలి, మొక్క పుయ్యాలి, మొక్క కాయాలి అంటే ఏం కావాలి అంటే ఈ కెమికల్ ఎరువులు, కెమికల్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్ అని కాకుండా అసలు ఏం జరుగుతుందో తెలుసుకుంటే మీరు అసలు ఈ ఉద్యమంలో ఈ పద్ధతిలో మీరు ఫాలో అయ్యేటప్పుడు మొక్క కనబడే లక్షణాన్ని బట్టి ఏది తక్కువైంది ఏది ఎక్కువైంది మీరే చెప్పేస్తారు. రైట్? ఇంగ్లీష్లో సింబయాటిక్ రిలేషన్షిప్ అని ఒకటి ఉంది. అది తెలుగులో ఇచ్చి పుచ్చుకోవటం. మనకి పూర్వం సంతల్లో డబ్బులు లేనప్పుడు నా దగ్గర వంకాయలు ఉన్నాయి, నాకు బెండకాయలు కావాలి, నీ దగ్గర బెండకాయలు ఉన్నాయి, నీకు వంకాయలు కావాలంటే తీసుకో, ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళం కదా, ఇచ్చిపుచ్చుకునే వాళ్ళం కదా. అలాగే సూక్ష్మజీవులు, మొక్కలు కూడా ఇచ్చిపుచ్చుకుంటాయి. ఎక్కడ? వేరు వ్యవస్థ దగ్గర. ఓకే, ఈ మొక్క కిరణజన్య సంయోగ క్రియ అని చెప్పి నేను పెద్ద మీకు కన్ఫ్యూజ్ చేయను, మీరు ఊరికే సబ్జెక్ట్లా నేర్చుకోవాలా చెప్పనులే, కంగారు పడకండి. మొక్క ఆకుల్లో ఉన్న పత్రహరితం అనే కణం ఎండ తగలడం వలన, అంటే సూర్యుడి నుంచి వచ్చే సూర్యరశ్మిలో ఉన్న శక్తిని తీసుకుని, గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని, కింద వేర్ల దగ్గర నుంచి నీటితో పాటు పోషకాలను కూడా తీసుకుని, వీటినన్నిటినీ కలిపి ఒక రియాక్షన్ జరిగి, ఒక క్రియ జరిగి, కిరణజన్య సంయోగ క్రియ అనేది జరిగి పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటుంది. పిండి పదార్థం తయారు చేసుకోవడంతో పాటుగా తీసుకునేది కార్బన్ డైఆక్సైడ్ కదా, ఆక్సిజన్ని వదులుతాయి. అంటే మనకు కావాల్సినవి వదులుతాయి, మనం వదిలేసినవి తీసుకుంటాయి. ఎంత మంచిగా చూడండి మొక్కలు. సో అలాగ జరిగిన తర్వాత ఈ పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటుంది కదా, అది ఒక జిగురు లాంటి పదార్థం లాగా ఈ నీళ్లు పైకి ఎలాగా వస్తాయో ఈ పిండి పదార్థం జిగురు రూపంలో మొత్తం మొక్క అన్ని భాగాలకి వెళ్తుంది. సో ఈ పిండి పదార్థం ఆకుల మీద కేంద్రీకృతం అయిందనుకో, ఆకులు ఎక్కువ పెరుగుతాయి. అలా జరగాలంటే నత్రజని కావాలి, మెగ్నీషియం కావాలి. మర్చిపోండి, మళ్ళీ చెప్తా దాని గురించి. అలాగే తర్వాత పూత, ఇంకా ఊరికే ఎదిగితే ఉపయోగం ఏముంది? ఆకుకూర అయితే పర్వాలా, కానీ కూరగాయలు అయితే మనకి పూత పుయ్యాలి కదా. పుయ్యాలి అంటే ఎప్పుడైతే ఈ ఫాస్ఫరస్, సల్ఫర్ దొరుకుతుందో అన్నిటికంటే ఎక్కువగా, అప్పుడు ఇదే పిండి పదార్థం, ఈ పిండి పదార్థం పూత ఎక్కడ వస్తుందో అక్కడ కేంద్రీకృతం అయ్యి అక్కడికి ట్రాన్స్పోర్ట్ అయ్యి పూత పూస్తుంది. ఈ పూత పూసిన తర్వాత ఏం చేస్తాం? మన ఈగలో పరపరాగ సంపర్కం చేస్తే పిండి అవుతుంది, లేకపోతే రాలిపోతుంది కదా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం కూడా మాన్యువల్ పొలినేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, మొబైల్స్ వలన తేనెటీగలు చనిపోయి. ఓకే, తేనెటీగ పెట్లు కూడా మీరు పెట్టుకోవడం అనేది నేను చెప్తాను తర్వాత మళ్ళా. సో పూత పోస్తుంది. ఈ పరపరాగ సంపర్కం జరిగితే, పొలినేషన్ అంటారు ఇంగ్లీష్లో, అది జరిగితే అది పిండిగా మారుతుంది. ఇప్పుడు ఈ పిండిగా మారింది కాయగా ఉబ్బాలి అంటే, పెరగాలి అంటే పొటాషియం, కాల్షియం ఏమో పై పొర తయారు చేసుకోవడానికి, పొటాషియం గుజ్జు పెంచడానికి, మళ్ళీ అదే పిండి పదార్థం అది ఇక్కడ కేంద్రీకృతం అవడానికి పొటాషియం అయ్యి కావాలన్నమాట. సరేనా? ఈ కాల్షియం తక్కువైతే మనకి వంగిపోయిన ఆకారం తేడా ఉన్న కాయలు కాస్తాయి. ఇదే జరిగేది, మొత్తం సైకిల్ అంతా ఇదే. అయితే ఈ మూడిట్లతో పాటుగా ఇదే పిండి పదార్థం వేర్లకు కూడా వెళ్తుంది. ఆ వేర్లు పెరగడమే కాకుండా వేర్ల దగ్గర ఈ సూక్ష్మజీవులు వస్తాయి. సూక్ష్మజీవులు గాలి తగిలేవి, గాలి తగలనివి అన్నీ వస్తాయి.
వాటికి తీపి కావాలి, అదే ఈ పిండి పదార్థం. ఇప్పుడు మీరు వంకాయలు ఎక్కువ ఇస్తే బెండకాయలు ఎక్కువ ఇస్తాడు ఆయన, వంకాయలు తక్కువ ఇస్తే బెండకాయలు తక్కువ ఇస్తాడు, అంతే కదా. ఈ సూక్ష్మజీవులు కూడా అంతే తెలివి, మనలాగే తెలివైనవి. ఏం చేస్తాయి, ఎక్కువ పోషకాలని సేంద్రియం చేసి భూమి నుంచి ఇస్తే మొక్క ఎక్కువ పిండి పదార్థాన్ని తయారు చేసుకుని అది ఎక్కువ వాటికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇచ్చిపుచ్చుకోవడం వాటికి బాగా తెలుసు. బహుశా మనం కూడా వాటి నుంచే తెలుసుకుని ఉండుంటాం. సో ఆ ఇచ్చిపుచ్చుకోవడం అనే సింబయాటిక్ రిలేషన్షిప్ని మనం ఎంత పెంచితే అదే సహజ వ్యవసాయం. అసలు ఏమి ఇవ్వక్కర్లే, కానీ ఆ స్టేజ్ రావడానికి చాలా టైం పడుతుంది. ఒక భూమి ఆ స్టేజ్ రావడానికి చాలా టైం పడుతుంది. దానికి భూమిలో కార్బన్ శాతం రావాలి, మాయిశ్చర్ లెవెల్స్ని పట్టుకుని ఉంచే గుణం ఉండాలి, ఎక్కువ వాటర్ అయిపోతే డ్రైన్ అయిపోయే గుణం ఉండాలి. అంటే అంత మంచి సాయిల్ తయారవ్వాలి అంటే కొంత టైం పడుతుంది. ఆ టైం పడకుండా మనం ఏం చేస్తామంటే ఈ పనిలో ఉంచుతూనే మన పద్ధతిలో ఏం చేస్తామంటే ఇన్పుట్ కూడా ఇస్తాం. నైట్రోజన్ మెగ్నీషియం ఇస్తాం ఎదగడానికి, అంటే యూరియా బదులు. అదొక ఫ్యాక్టరీ పెట్టుకుంటాం, అంటే ఒక డబ్బా పెట్టుకుంటాం, అందులో తయారు చేసుకుంటాం. అలాగే పూత కోసం ఫాస్ఫరస్ సల్ఫర్ కావాలి, అది తయారు చేసుకోవడానికి ఒక డబ్బా పెట్టుకుంటాం. అలాగే కాంప్లెక్స్ ఎరువుల్లో అన్నీ కావాలి, ప్లస్ పొటాషియం కాల్షియం ఎక్కువ కావాలి, దానికి ఒక డబ్బా పెట్టుకుంటాం. ఈ మూడు ఎరువులు తయారు చేసే ఫ్యాక్టరీలు మన దగ్గరే పెట్టుకుంటాం. ఈ ఫ్యాక్టరీలు అంటే ఏదో పెద్ద బిల్డింగ్ కట్టక్కర్లా, డ్రమ్ములు లేకపోతే ఐబీసీ ట్యాంకులు మనకి సైజుని బట్టి పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సరేనా. అది మనం ముందు మొదలు పెడితే దేవుడి దయ వల్ల మనకి హెల్పింగ్ హ్యాండ్స్ ఇక్కడ ఉన్నాయి. మనకి ఇది కావాలండి అని మనం అడిగామనుకో, అది సబబు అయిందనుకో, నేను వాళ్ళకి టెక్నికల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. వారు ఎప్పుడూ రెడీగానే ఉంటారు సాయం చేయడానికి. రైట్. సో ఈ 3 ఫ్యాక్టరీలు పెట్టుకుంటే 3 ఎరువులు తయారు చేసుకునేది, ఇంకా వేరేది ఏది వేయాల్సిన పని లేదు. నేను గమనించింది 5 సంవత్సరాలుగా నేను గమనించింది ఏంటంటే, ఆఖరికి మనం వేసే వేప పిండి, ఆ పిండి ఈ పిండి అది కూడా వేయక్కర్లే. చాలా టెస్ట్ రన్స్ చేసేసాను. చాలా మంచి దిగుబడి రావడమే కాకుండా ఈ ఎక్స్ట్రా వర్క్స్ అన్నీ మనం ఆపేస్తాం. రైట్. ఈ బయోచార్తో తయారు చేసుకునే పేడ ఎరువు ఉన్నది చూసారా, అదే ఇవన్నీ చూసుకుంటుంది. అందులోని మైక్రోబ్స్ ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు, అప్పుడప్పుడు మైక్రోబ్స్ అంటూ ఉంటాను, అంటే సూక్ష్మజీవులనే గుర్తుపెట్టుకోండి. ఈ సూక్ష్మజీవులు ఉన్నంతసేపు భూమిలో అసలు మీకు వేరేదేది జరగదు. ఇవి సెక్యూరిటీ గార్డ్స్ కూడా కింద కూడా పనిచేస్తాయి. అంటే తప్పుడు నెగటివ్ రిజల్ట్ ఇచ్చే సూక్ష్మజీవులు ఉంటే వాటి మీద యుద్ధం ప్రకటించి చంపేస్తాయి. వీటికి ఆక్సిజన్ అవసరం లేదు కాబట్టి ఇవి చాలా బలంగా పనిచేస్తాయి. ఇన్వేజన్ కెపాసిటీ ఎక్కువ. ఇన్వేజన్ అంటే తిరుగుబాటు శక్తి ఎక్కువ వీటికి. ఈ తిరుగుబాటు శక్తి వలన అసలు ఈ ఆక్సిజన్ కావలసిన మైక్రోబ్స్ని తగ్గించేస్తాయి అన్నమాట. చాలా వరకు తప్పు చేసే బ్యాక్టీరియా లేదా మైక్రోబ్స్ లేదా ఈ సూక్ష్మజీవులు ఆక్సిజన్ కావాలి. రైట్. కాబట్టి అక్కడ వాటిని కొడతాయి అన్నమాట. ఇది ప్రతి సహజ వ్యవసాయంలోనే జరిగేది ఇదే, సూక్ష్మజీవుల వల్ల. మనం ఆక్సిజన్ అవసరం లేని వాడుకుంటాము. ఈ ఫ్యాక్టరీలో తయారయ్యేదంతా కూడా ఎలా తయారవుతుంది అన్నది చెప్పినప్పుడు ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. ఆ ద్రావణం, ఆ ఎరువుతో పాటుగా ఈ సూక్ష్మజీవులను కూడా మనం ప్రవేశపెడుతూనే ఉంటాం. ఎప్పుడు వేసినా అవి కూడా వెళ్తూ ఉంటాయి. సో అవి లోపల ఉన్న కార్బన్ పదార్థం మీద కూడా బ్రతుకుతాయి. ఈ సింబియోటిక్ రిలేషన్షిప్ అన్నాను కదా, ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఆ పని కూడా చేస్తూ ఉంటాయి. మనం పైనుంచి ఇస్తూ ఉంటాం, ఇవేమో సహజంగా చేసే పని చేస్తూ ఉంటాయి. అందుకని మనకి ఫలసాయం ఎక్కువ వస్తుంది. ఇదంతా బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి
5 నిమిషాల్లో మళ్ళీ వెనక్కి వచ్చేయండి. ఒకవేళ మీరు అటు ఇటు వెళ్ళినా 5 నిమిషాల్లో గ్యాప్ ఇచ్చి నేను అసలు కార్యక్రమం మీకు పనిచేస్తుంది. మన ఫ్యాక్టరీ అన్నాను కదా, యూరియా ఫ్యాక్టరీ పెట్టుకుంటే అందులో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ తీసిన గంటకి దాని వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అంటే మరీ గంటకి కాదు, కానీ ఒక 6-7 అవర్స్ బాగానే ఉంటుంది, ఆ తర్వాత నుంచి దాని వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, కాబట్టి మనకి ఎప్పుడు కావాలో అప్పుడే తీసుకుంటాం, లేదా ఒక ముందు సపోజ్ ప్రొద్దుటే వేసుకోవాలనుకున్నాం అనుకోండి, రాత్రి తీసుకున్నా పర్వాలే, కానీ ఎండ టైంలో తీసుకుంటే మాత్రం తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. రైట్. ఏంటి ఆకుల ద్రావణం అంటే, ఇంగ్లీష్లో ఇది LCNF మోడల్ అన్నాను కదా, లో కాస్ట్ న్యాచురల్ ఫార్మింగ్. ఆ LCNFలో ఎల్ బదులు LCNF, జి అంటే గ్రోత్ స్టేజ్, అంటే ఎదిగే దశ, ఎఫ్ అంటే ఫెర్టిలైజర్. అంతే. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం ఎందుకు, ఆకుల ద్రావణం అని గుర్తుపెట్టుకోండి చక్కగా. లేదంటే మనం తయారు చేసుకునే యూరియా, ఇదే యూరియా. ఓకే, ఎలా వచ్చింది ఈ ఐడియా అంటే, ఆకులు పెరగడానికి ఆకులే కదా ఉన్నాయి అని చెప్పి వాటర్ తీసుకొచ్చి ఆకులన్నీ అందులో వేసి వదిలేసా. పక్కన ఇల్లులు ఉన్నాయి నాకు ఇచ్చిన పొలానికి పక్కన, వాళ్ళు నేను ఎప్పుడు కనబడతానని ఎత్తుక్కుంటున్నారు. కంపు వచ్చింది, కుళ్ళిపోయిందనమాట. ఏంటి కుళ్ళిపోయింది అది. అంటే అక్కడ సూక్ష్మజీవులు మన ఫ్రెండ్స్ లేవు, వేయలేదు మన ఫ్రెండ్స్ని. ఓకే, ఏంటి ఐడియా అంటే, ఈ పత్రహరితం అన్నాను కదా, కిరణజన్య సంయోగక్రియ చేసే పత్రహరితం అన్నాను కదా, అది ఎలా ఫామ్ అవుతుందంటే, 5 నత్రజని కణాల మధ్యలో ఒక మెగ్నీషియం కణం ఉండి అవన్నీ బాండ్ అయితే అదే పత్రహరిత కణం. ఆ పత్రహరిత కణాల కలయికే మనకి వచ్చే గ్రీన్ కలర్ ఆకులో కోట్ల పత్రహరిత కణం ఉంటుంది అనమాట, కణాలు ఉంటాయన్నమాట. సరేనా? వీటిని నైట్రోజన్ని మెగ్నీషియంని విడదీసి మన నీటిలో కలిపేయడమే సేంద్రియం చేయడం అన్నమాట. ఆకుల్లో ఉన్న ఈ పత్రహరిత కణాలని విచ్ఛిన్నం చేసి నత్రజని మెగ్నీషియం విడదీసేసి, అంటే నత్రజనికి మెగ్నీషియంకి విడాకులు ఇచ్చామన్నమాట లాయర్ లేకుండా. వాటిని అప్పుడు అవి నీటిలో కలిసిపోతాయి ఈజీగా. అది చెయ్యాలి అంటే మన మైక్రోబ్సే చేయగలం. అందుకని నీటిలో పచ్చాకులు వేసి, పచ్చాకులు అంటే మీరు ఏ ఆకైనా సరే వేయండి, విషపూరితమైన ఆకన్నా వేయండి, పచ్చ గడ్డి మనకి కొన్ని గడ్డిలు తినవు ఆవులు, తొక్కుడు గడ్డి అయినా వేయండి, కానీ పచ్చి తెయ్యాలి, ఎండిపోకూడదు. అంటే పత్రహరితం బ్రతుకుండాలన్నమాట. ఇప్పుడు ఈ మైక్రోబ్స్ ఏం చేస్తాయంటే ఈ కణాలని విచ్ఛిన్నం చేసి దానికి వాటర్లో కలిపేస్తూ ఉంటాయి అన్నమాట. భూమిలో కూడా అంతే. ఇలాగే భూమిలో ఏదన్నా ఉన్నాయనుకోండి, స్ఫటిక ఆకారంలో ఉంటాయి, అంటే స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. దాన్ని మన బియ్యం తినలేం కదా మనం, గట్టిగా ఉంటాయి. అన్నం ఎలా వండుకుని తింటామో అలాగా సూక్ష్మజీవులు సేంద్రియం చేస్తాయన్నమాట ఖనిజ లవణాలని, పోషకాలని. ఇక్కడ కూడా అంతే. ఇక్కడేంటి, భూమిలో కాకుండా మనం నీటిలో వేసిన ఆకుల్ని అవి తిని, మన భాషలో మాట్లాడుకుంటే అవి తిని వాటి వ్యర్థాలని ఈ పోషకాల రూపంలో నిక్షిప్తం చేస్తాయి నీటిలో. అది ఇనిషియల్గా మనం సెట్ చేసుకున్న తర్వాత, ఈ ఫ్యాక్టరీని పెట్టుకున్న తర్వాత 2 వారాలు గట్టి టైట్ మూత పెట్టేసేసి 2 వారాలు అలా వదిలేస్తే వాటి పని అవి చేసుకుంటాయి. అక్కడి నుంచి ఈ ద్రావణంలో ఈ నైట్రోజను మెగ్నీషియం 2 ఉంటాయి. ఈ 2 ఇచ్చామనుకోండి మొక్కకి, నైట్రోజన్ మెగ్నీషియం 2 చక్కగా ఇస్తున్నాం, చక్కగా ఆకులు పెరుగుతాయి. అది తీసేక్కర్లేదండి, ఇంకా వస్తూనే ఉంటుంది. 2 వారాల తర్వాత తీసుకోవడం మొదలు పెడుతున్నాం కదా,
ఆ వాటర్ తీసేసుకుంటాం, మళ్ళా వాటర్ వేసేస్తాం. ఇంకా ఉంటుంది అందులో. 2 వారాలకు మొత్తం పని అంతా అయిపోదు. మన మిత్రులు చేస్తూనే ఉంటాయి పని. ఈ తీసుకునేటప్పుడు వాటర్ నింపుతూ ఇంకా మనకి కలుపు ఏమైనా వచ్చిందనుకోండి, ఆ కలుపు వేసేయండి అందులో. ఇంకా మంచి పని చెప్తా చూడండి, ఇందులో ఓన్లీ నైట్రోజన్ మెగ్నీషియమే కాకుండా ఇంకా కొంచెం మంచి జరిగే పనులు జరుగుతున్నాయి మనకు తెలియకుండానే. ఎక్కించండి. ఏమవుతుందంటే పురుగు పడుతుంది కదా, పురుగు గుడ్లు పెడతాయి కదా, కొన్ని కొన్ని బాగా మొండి పురుగులు ఉంటాయి, అవి తొందరగా చచ్చిపోవు. ఆ ఆకుల్ని మనం తుంచినా కూడా అవి కూడా ఈ ఫ్యాక్టరీలోనే వేసేస్తాం, ఎల్జీఎఫ్ దాంట్లోనే వేసేస్తాం. వేసేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ వాటి కళేబరాలను కూడా విచ్ఛిన్నం చేసి ఆ చేసేటప్పుడు వచ్చే బై ప్రోడక్ట్ ఏంటంటే కొన్ని రకాల ఎంజైమ్ పుడుతుంది అనమాట. కొన్ని రకాల ఎంజైమ్ ఆ బాడీస్ నుంచి పుట్టినప్పుడు ఆ ఎంజైమ్ కనుక మనం ఈ వాటర్తో పాటు ఇచ్చినప్పుడు మొక్కలకి వేరు తీసుకుంటే ఆ వేరు ఆ మొక్క రెసిస్టెన్స్ పవర్ అంటే దాని నుంచి అధిగమించడానికి రిప్పల్ చేసుకునే శక్తి ఉంటుందన్నమాట. అంటే సపోజ్ పేను బంక్ వచ్చింది, పేను బంకకి కొంత మనం కట్ చేసేసాము, దాన్ని ఈ కంపోస్ట్లోనో లేకపోతే ఎరువు దెబ్బ మీద పడేసాం అనుకో, అక్కడ కూడా అవి పెరిగి మళ్ళీ మన మొక్కల దగ్గరికి వస్తాయి. అదే ఇందులో వేసామనుకోండి, ఆ పేను బంక కళేబరాలన్నీ చచ్చిపోయి ఆ వాటి మీద కూడా ఈ సూక్ష్మజీవులు దాడి చేసి విచ్ఛిన్నం చేసి కొన్ని రకాల ఎంజైమ్లను తయారు చేస్తాయి అన్నమాట. ఆకుల నుంచి ఏమో నైట్రోజన్ మెగ్నీషియం తీసేస్తాయి, వీటి కళేబరాల నుంచి వాటిని రిపెల్ చేసే అంటే వికర్షించే గుణం కలిగే పరిస్థితి ఇచ్చే ఎంజైముల్ని మొక్కకి ఇస్తుంది అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా, ఇది నిజమా కాదని చెప్పడానికి, రోడ్డు పక్కన పిచ్చి మొక్కలు ఉంటాయి. మనం ఇన్ని మొక్కలు నారు పోసి నీరు పోసి ఎరువులేసి అన్నీ చేస్తాం, పెస్ట్ వస్తుంది. ఆ రోడ్డు పక్కన వచ్చే పిచ్చి మొక్కలకు అసలు ఎప్పుడైనా పెస్ట్ చూసామా మనం? కదా. ఎందుకనంటే చెదలో అదే మొత్తం చీడలు పీడలు అన్నీను. అది ఎందుకనంటే మొదట్లో వచ్చుంటే దాన్ని ఎవరు పట్టించుకోరు, అదే కింద పడుతుంది, రాలుతుంది, అదిగా భూమిలో కలుస్తుంది, మళ్ళీ అదే మొక్క పీల్చుకుంటుంది. ఆ విధంగా రాను 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 అది హార్డెన్ అయిపోతుంది అన్నమాట. మనం అదే చేస్తున్నాం ఇక్కడ కూడా. ఈ పద్ధతిలో ప్రతిదీ కూడా ప్రకృతిలో ఏం జరుగుతుందో దాన్ని మిమిక్ చేస్తాం. నేను కష్టపడింది అదే, అది తెచ్చుకోవడానికి. నేను కొత్తగా కనిపెట్టింది కదా, అందుకే రూపొందించాను అంతే, కనిపెట్టలేదు నేనేమి. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్నాను, దాన్ని మనం ఇక్కడ ఏం చేయగలుగుతామో చూసుకున్నాను. మనకి ఒక మంచి ఎరువు ఫ్యాక్టరీ ఒకటి తయారైంది ఇక్కడ. ఎల్జీఎఫ్, ఆకుల ద్రావణం. కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆకుల ద్రావణం. అందుకని మనం ఆకులు కూడా పెట్టుకున్నాం చూడు. అన్నీ, ఏ ఆకైనా సరే, పశువులు తినేది తిననిది, ఆఖరికి జిల్లేడు ఆకు. ఇది ఫ్యాక్టరీ అలా ఉన్నంతసేపు ఎన్నాలన్నీ ఉంటుందండి. ఆ ద్రావణం తీసిన తర్వాత మాత్రం ఒక రోజులో వేసేసుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడే తీసుకుంటాం. పైగా ఫ్యాక్టరీలో వారానికి ఒకసారే తీసుకోవాలి. మనకి రోజు కావాలనుకోండి ఏదో ఒక పంటకి అన్ని పెట్టుకోవాలన్నమాట, అన్ని కంటైనర్లు పెట్టుకోవాలన్నమాట. 7 కంటైనర్లు పెట్టుకుంటే 7 ప్రతి దాంట్లోని ప్రతిరోజు తీసుకోవచ్చు. అంటే అప్పుడు మళ్ళీ మొదటిది 7వ రోజు మళ్ళీ తీసుకుంటాం కాబట్టి 1 వీక్ గ్యాప్ ఉంటుంది. అస్సలు కలిపే పనే లేదండి. అసలు ఇప్పుడు చెప్తాను ఎలా చేసుకోవాలో. ఇప్పుడు నేను ఒక సింపుల్గా మన బ్లూ బ్యారల్స్ ఉంటాయి కదా, నీలం పేపాలు ఉంటాయి కదా ప్లాస్టిక్కి, దాంట్లో చేసుకోవడమే మాట్లాడుకుందాము. మనకి ఎక్కువ కావాలంటే పెద్ద వరలు వేసుకుని కూడా తయారు చేసుకోవచ్చు. చిన్నవి కావాలంటే ఇంటి బంధాన 4 మొక్కలు పెంచుకుంటానంటే ఒక బకెట్లో కూడా చేసుకోవచ్చు. టైట్ మూత కావాలి. ఒకవేళ టైట్ మూత లేకపోతే గాలి చొరబడని పట్టా కట్టేసేసి టైట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడే ఇప్పుకుంటాం, అంతే, కలిపే పని లేదు. ఇప్పుడు 200 లీటర్ల బ్యారల్ తీసుకుంటాను నేను. ఇందులో ఎంత
ఈ పచ్చాకులు రొట్ట కావాలి మనకి అంటే ఎన్ని రకాల ఆకులు వేస్తే అంత బెనిఫిట్ మనకి. ఎంత కావాలి అంటే ఈ సోలా ఉంటుంది కదా, మన బేరలు ఉంది కదా, 3 అంతులు నిండిపోవాలి. ఈ 3 అంతులు నిండడం కూడా తొక్కి తొక్కి నింపాలి, లూజ్గా కాదు, టైట్గా. అంటే 200 లీటర్లు పట్టేదానికి 150 లీటర్లు పట్టేసేదంతా మనం తొక్కి తొక్కి నింపుకోవాలి. మొట్టమొదటిసారి మాత్రమే అంత కావాల్సి ఉంటుంది. ఇక తర్వాత అంతంత అవసరం లేదు, కొంత యాడ్ చేసుకుంటూ ఉండమే. కలుపు పీకినప్పుడల్లా అందులో పడేసుకుంటూ ఉంటాం అనమాట. సరేనా? సో ఇది 3 వంతులు తొక్కేసిన తర్వాత అడవి మట్టి కావాలి. ఈ 200 లీటర్ల బ్యారెల్కి గుప్పెడు అడవి మట్టి కావాలి. అడవి మట్టి ఏంటన్నది మళ్ళీ తర్వాత చెప్తాను, ఇంకా క్లియర్గా చెప్తా. ఈ అడవి మట్టిలోనే ఈ మైక్రోబ్స్ ఉంటాయి అన్నమాట. ఈ మన సూక్ష్మజీవులు ఉంటాయి, మనకు కావాల్సిన సూక్ష్మజీవులు ఉంటాయి, గాలి అవసరం లేని సూక్ష్మజీవులు ఉంటాయి, ఆక్సిజన్ అవసరం లేనివి. ఓకే, ఒకవేళ ఆక్సిజన్ కావాల్సినవి కూడా ఉంటే నేచర్లో అవి బతకవెలగు, ఎందుకంటే మనం మూతి కట్టేస్తాం. రైట్? ఈ మట్టి వీటికి ఆహారం కావాలి కదా ఇనిషియల్గా. అందుకని చీపెస్ట్ రైస్ ఏముంటే అది కాస్త అన్నం వండేసి, ఎంత మట్టేసామో అంతే అన్నం, ఆ 2 కలిపేసేసి ఈ 3 అంతులు నింపిన ఆకుల మీద వేసేయటమే. అది కూడా ఏమీ కలిపే పనిలే. ఫస్ట్ 3 అంతులు, ఏ పాత్ర తీసుకుంటే ఆ పాత్రకి 3 అంతులు ఆకులు రకరకాల ఆకులు తొక్కేస్తాం బాగా టైట్గా. ఆ తర్వాత పాత్ర సైజును బట్టి బకెట్ అయితే ఒక పిడికెడు వేస్తే చాలు, అదే 200 లీటర్లు అంటే ఒక గుప్పెడు వేయాలన్నమాట. సో గుప్పుడు మట్టి, గుప్పుడు అన్నం. ఈ మట్టి గురించి మళ్ళీ స్పెసిఫిక్గా చెప్తాను. మళ్ళీ ఏ మట్టి పడితే ఆ మట్టి వేస్తే మళ్ళీ కుళ్ళు వాసన వస్తుంది. కుళ్ళు వాసన వద్దు కదా మనకి, మంచి వాసన రావాలి, మంచి ఫెర్టిలైజర్ రావాలి మనకి. రైట్? అది వేసేసిన తర్వాత ఇప్పుడు బోర్ నీళ్ళు కానీ, బోర్లో నుంచి వచ్చిన నీళ్ళు కానీ, కాలువలో నుంచి వచ్చిన నీళ్ళు కానీ, వర్షం నుంచి వచ్చిన నీళ్ళు కానీ, ఏసీ అవుట్లెట్ల నుంచి వచ్చిన నీళ్ళు కానీ, ఇవి పర్వాలా. మంచిగా క్లోరిన్ కలిపిన మన మున్సిపల్ సప్లై వాటర్ ఉంటుంది కదా, అది వాడకూడదు. అంటే కెమికల్స్ ఉన్న వాటర్ వాడకూడదు. కెమికల్స్ ఉన్న వాటర్ వాడాము అంటే మన సూక్ష్మజీవులు చచ్చిపోతాయి. కాబట్టి కెమికల్ లేని నీరు నిండా నింపేయాలి. ఏది? మనం పీపా తీసుకున్నాం, పీపాలో 3 అంతుల ఆకులు అణిచిపెట్టి తొక్కాం, దాంట్లో ఒక గుప్పుడేమో అడవి మట్టి, గుప్పుడేమో అన్నం వేసాం, నిండా నీరు పెట్టేసాం. ఇప్పుడు పట్టా వేసి కప్పేసి తాడుతోటి టైట్గా కట్టేస్తాం అన్నమాట. ఏమవుతుంది? గాలి వెళ్ళదు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ మట్టి అడవి మట్టి అన్నాను కదా, ఈ అడవి మట్టిలో సూక్ష్మజీవులు ఉంటాయి. గాలి తగిలితే బ్రతికేవి ఉంటాయి, గాలి తగలకుండా బ్రతికేవి ఉంటాయి, 2 ఉంటాయి. కానీ గాలి ఓకే, గాలి తగిలితేనే బ్రతికేవి చచ్చిపోతాయి, గాలి తగలకపోయినా బ్రతికేవి పుచ్చిపోతాయి, అంటే బాగా పెరుగుతాయి అన్నమాట. అవి ఎంత పెరిగితే అంత మనకు లాభం. చెప్తానండి, అడవి మట్టి ఎక్కడ సేకరించుకోవాలో కూడా చెప్తాను. మనకి ఈ చుట్టుపక్కల బాగా దొరుకుతుంది, సిటీల్లోనే దొరకదు. రైట్? అది చివరిన చెప్తాను, అందాక దాని సస్పెన్స్ ఉంచుదాం సరదాగా. ఇప్పుడు మరి సినిమా బాగుండాలంటే సస్పెన్స్ ఉండాలి కదా, రైట్? ఓకే, ఇది కట్టేసిన తర్వాత, మూతి కట్టేసిన తర్వాత 2 వారాలు మర్చిపోవడమే. దాన్ని ఏం పట్టించుకోక్కర్లేదు, కలపక్కర్లేదు, తిప్పక్కర్లేదు, దాన్ని చూడక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. రైట్? 2 వారాలు. సపోజ్ ఈరోజు మంగళవారం, ఈరోజే చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ మంగళవారం వదిలేసి తర్వాత మంగళవారం, 2వ మంగళవారం తీసుకుంటాం. ఆ వాటర్ మొత్తం తీసుకోవచ్చు, మూత తీసేసి ఆ వాటర్ మొత్తం తీసుకోవచ్చు, మళ్ళా వాటర్ ఫుల్గా నింపుకోవచ్చు. అదే రోజు మీకు ఈ లోపల ఇంకా కొత్త ఆకులు ఏమన్నా వస్తే కొన్ని, మరి అంత అక్కర్లేదు, కాస్త ఆకులను కలుపుకోవచ్చు. మరి స్పేస్ సరిపోదు కదండి అంటే, మనం వేసిన ఆకుల్లోంచి కొంత చమురు దిగిపోయింది కదా వాటర్లోకి, కాబట్టి స్పేస్ ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇలాగా వారం
లిక్విడ్ తీసుకుండా ఉండొచ్చు, నీళ్లు, మళ్ళీ ఈ మెటీరియల్ వేసుకోవచ్చు. ఈ ప్రధాన మెటీరియల్ అంటాను ప్రతిసారి ఇక్కడి నుంచి. ఈ యూరియా చేసుకోవడానికి ప్రధానమైన మెటీరియల్ ఏంటి? ఆకులు, పచ్చి ఆకులు, ఎండాకులు కాదు సుమా, పచ్చి ఆకులు, పత్రహరితం ఉన్న ఆకులు అనమాట. గోదావరి జిల్లాలో ఒక సమస్య ఉంది, గుర్రపు డెక్క కదలదు. గుర్రపు డెక్క వాటర్ని ఫ్లో అవనివ్వదు, అంటే వాటర్ మీద ఫ్లో అవుతుంది అనమాట. నీటి మొక్క అది. దాని నుంచి బోల్డ్ యూరియా తయారు చేసాం, అది వేస్ట్ కదా. దాన్ని పూడికి తీయించడానికి బోల్డ్ ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. అలా మీకు పచ్చి ఆకు ఏది కనబడితే అది తీసుకురండి. అలాగే మొక్కల కింద పీకితే కాండం అంటే మెత్తగా ఉండేవి, మరి చెట్లుకున్న కొమ్మలొద్దు, రెమ్మలు అంటాం కదా, కొంచెం పచ్చిగా ఉంటాయి, అవి వేయచ్చు. వేర్లు వేయచ్చు, వేర్లతో పాటు. కానీ మట్టి దులిపేసుకోండి, మరి కడగాల్సిన పని లేదు, ఏది క్లీన్ చేయాల్సిన పని లేదు. దీన్ని తీసుకున్న ద్రావణాన్ని మనం మెయిన్గా సాయిల్కే ఇస్తాం. అంటే యూరియా ఎలా సాయిల్కి ఇస్తామో 10 లీటర్లు తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఈ బ్యారెల్ అనుకోండి 50 నుంచి 70 లీటర్ల వరకు వస్తుంది ఒక్కసారికి. దాన్ని 10 రెట్లు నీటికి కలిపేసేసి మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఏది సాయిల్ అప్లికేషన్గా అయితే, వేర్లకి ఇవ్వడానికి కాదు. ఎప్పుడైనా గ్రోత్ స్టిమ్యులెంట్గా వాడుకోవడానికి నేను చెప్పాను కదా, ఇందులో ఎన్ని పిచ్చి మొక్కలు కనుక యాడ్ చేస్తే అంత మంచి ఆరోగ్యకరమైన గ్రోత్ స్టిమ్యులెంట్ వస్తుంది. అంటే పెరగడానికి పుష్ చేసే క్షమత అనమాట, అది కూడా ఉంటుంది. దాన్ని బాగా మొక్క తీసుకోవాలంటే ఉదయం పూట, సాయంత్రం పూట మొక్క ఆకుల్లో స్పోర్స్ అని ఉంటాయి, చిన్న చిన్న రంధ్రాలు, శ్వాస పీల్చుకునేలా రంధ్రాలు ఉంటాయి అన్నమాట. అవి ఓపెన్ అవుతాయి మార్నింగు, ఈవినింగు, సన్ రైజ్కి ముందు, అంటే సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత. ఆ టైంలో కనుక మనం స్ప్రే కనుక ఇవ్వగలిగితే, ఎక్కువ ఈవినింగే బెటర్ యాక్చువల్గా. స్ప్రే 1:20లో చేయాలి. ఇందాక 1:10 అన్నాను కదా, స్ప్రే ఎప్పుడైనా కానీ 1:20లో చేయాలి. సో ఇలా చేసుకుంటే ఈ ద్రావణం వలన ఉపయోగం, ఎదుగుతాయన్నమాట బాగా. మొక్క ఫస్ట్ దశ ఎదిగే దశ, రైట్. ఎదిగే దశలో కనుక ఈ ద్రావణం ఇచ్చుకుంటే యూరియా బదులు ఇది యూరియా, లిక్విడ్ యూరియా. ఓకే. గవర్నమెంట్ వెనకాల తిరిగాను కూడా నేను, మనం సదస్సులు పెడదామండి అని, ఎవరు పట్టించుకోలేదు, చిన్నవాడిని కదా నేను. ఇలాంటి వాళ్ళు దొరికిన వరకు నన్ను ఎవరు పట్టించుకోలేదు. అందుకని నేను తెలుసున్న రైతుల వరకే వెళ్ళి చెప్తున్నాను. చెప్తానండి. ఇంకా చాలా ఉన్నాయి, ఇది మొదటిది. ఇది ఏమండి, యూరియా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఒక నారు మొక్క గుచ్చాము, అదే నాటాము, సెటిల్ అయింది, ఇది వేయటం మొదలు పెడతాం. వారానికి ఒకసారి వేస్తే చాలు. రోజు వేయక్కలు, వారానికి ఒకసారి వేసుకోవాలి. ఎప్పటి వరకు? మొక్క బాగా ఎదిగి మొదటి పూత వచ్చే వరకు వేయాలి. గుర్తుపెట్టుకోండి, మొదటి పూత వచ్చే వరకు వేయాలి. మామూలు కన్వెన్షనల్ మెథడ్లో ఏం చేస్తాం మనం, కెమికల్ ఫార్మింగ్లో మొదటి పూత రాగానే డిఏపి వేస్తాం, పువ్వులు బాగా రావడానికి, పూత నిలబడడానికి, అది కాయగా ఇది పిందిగా మారటం కోసం డిఏపి వేస్తాం. నెక్స్ట్ అది మన డిఏపి వస్తుంది. ఎల్బిఎఫ్ అని ఉంటుంది చూడండి సార్. ప్రధాన పదార్థం ఏంటి ఇందులో? యూరియాకి పచ్చాకులు, మిగిలినన్ని మామూలే. రెండోది ఈ ఎల్బిఎఫ్ అంటే బ్లూమింగ్ స్టేజ్ ఫెర్టిలైజర్ అన్నమాట, డిఏపిఏ. ఓకే, అందులో ఫాస్ఫరస్, సల్ఫర్ ఉంటుంది, రైట్. ఏంట్రా అంటే, ఎందుకు డిఏపి వేయాలి అంటే, పాపం మీకు ఎవరు చెప్పరు, ఎందుకు వేయాలన్నా చెప్పరు, కానీ వేయాలని చెప్తారు, ఎంత వేయాలో చెప్పరు. మనం ఎక్కువ వేస్తే బాగా పనిచేస్తుందని మనం ఎక్కువ వేస్తాము, పాడు చేసుకుంటాం, అంతే. డబ్బులు పాడు చేసుకుంటాం, ఒళ్ళు, ఇల్లు, భూమి అన్నీ గొల్ల చేసుకుంటాం. ఎవరిని నేను క్రిటిసైజ్ చేయడానికి కాదు, కొంచెం ఒక్కొక్కసారి అలాగే చెప్తా ఉంటాను, మీరు ఎవరు బాధపడద్దు దయచేసి. కానీ మన దుస్థితి అలా అయిపోయింది, రైట్. మన
జంతువుల దగ్గర నుంచి మానవుల వరకు ఆడవారికి కన్సీవ్ అయితే అంటే కడుపులో పిల్ల పడితే పిండం తయారైతే ఫస్ట్ కావాల్సింది పులుపు తినాలని ఫీల్ అవుతారు. ఈవెన్ అది జంతువుల్లో కూడా ఉంది, అది మొక్కల్లో కూడా ఉంది. ఓకే, అందుకనే కొన్ని సహజ వ్యవసాయ పద్ధతుల్లో పుల్ల మజ్జిగ స్ప్రే చేయమంటారు పూత బాగా నిలబడడానికి. రైట్, పని చేస్తుంది. మరి ఖర్చు అవుతుంది కదా. నేను పిసినారు అండి, నేను రైతుల వైపు నుంచి చూస్తే డబ్బులు ఖర్చు అవ్వకూడదు, అందుకని నేను సెపరేట్గా తయారు చేసుకున్నాను. ఇదే LBF పూల ద్రావణం. ఇందాక ఆకుల నుంచి ఆకులు పెరగడానికి చేసుకున్నాం కదా, మరి పువ్వులు బాగా రావడానికి పువ్వులు పెరగడానికి పువ్వుల నుంచి ఎందుకు చేసుకోకూడదని మొదలుపెట్టాను తెక్కోళ్ళలాగా. అందరూ తెక్కోళ్ళలాగే చూశారు కానీ బ్రహ్మాండంగా పనిచేసింది. రైట్, సో ఈ ఆకులలోంచి పత్రహరితం నుంచి తీసుకున్న విచ్ఛిన్నం చేసి తీసుకున్న నైట్రోజన్ మెగ్నీషియం వచ్చింది, అదే ఇచ్చాము, బాగుంది. దాంతోపాటుగా మన మిత్రులు మైక్రోబ్స్ కూడా, ఈ సూక్ష్మజీవులు కూడా కింద ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలో ఇంకా ఇవ్వడం వల్ల ఇంకా మంచిగా జరిగింది, గ్రోత్ బాగా జరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మొదటి పూత రాగానే ఇది ఇచ్చుకోవాలి, అది ఆపేయాలి. అది ఆపకుండా ఇచ్చామనుకోండి సెల్ఫ్ అబార్షన్ అయిపోతుంది, అంటే పిల్ల చచ్చిపోతుంది లోపల. ఎందుకని అంటే నైట్రోజన్ ఉందనుకోండి మొక్కకి కళ్ళు చెవులు బ్రెయిన్ ఏమి ఉండవు, ఓన్లీ సెన్సార్స్ ఉంటాయన్నమాట. ఏంటి, ఏ ఖనిజ లవణం ఎక్కువగా ఉంది, ఏ పోషకం ఎక్కువగా ఉంది ఆ పని చేస్తాను నేను అని. నత్రజని ఉందనుకోండి, ఇప్పుడప్పుడే పూత ఎందుకు, నేను ఇంకా ఎదుగుతానని ఆకులు ఎదుగుతుంటుంది, ఈ పూత వచ్చినా కూడా రాలిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, సో పూత రావాలంటే మనం ఏం చేస్తాం, జనరల్గా పెద్దవాళ్ళు ఏం చెప్తారు, బెట్ట పెట్టండి అంటారు. బెట్ట తెలుసా అందరికీ? కాస్త నీరు తగ్గించేయాలి. నీరు తగ్గించేస్తే ఏంటంటే ఒకవేళ నైట్రోజన్ ఉన్నా కూడా ఉన్నట్టుగా కనబడదు దానికి, అందుకని పూత వస్తుంది. ఆ పూత బాగా పిండి రావాలి అంటే యాక్చువల్గా పూత ఎంత సైజు వచ్చినా కానీ దాని తొడిమ మాత్రం స్ట్రాంగ్గా ఉంటే రాలిపోదు. ఓకే, అదే ఈ ఫెర్టిలైజర్ ఇస్తుంది అనమాట, మన డిఏపి. ఇది మన డిఏపి, ఇది మనం తయారు చేసుకునే, సొంతంగా తయారు చేసుకునే డిఏపి. మరి పువ్వులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే అడవి ప్రాంతం అయితే రకరకాల చెట్లు పువ్వులు రాలుస్తాయి కదా, అవి ఒకరోజు లేట్ అయినా పర్వాలేదు, అవన్నీ పోగేసుకుని మనం తయారు చేసుకోవచ్చు దీంతో. మళ్ళా సేమ్ ఓ బ్యారెల్ తీసుకోండి, ఒక 200 లీటర్ల బ్యారెల్ తీసుకోండి, 3 అంతుల వరకు నింపండి. కొంచెం కష్టం అవుతుంది కానీ మొదటిసారి అది అస్తమానం అంత అవసరం ఉండదు. మళ్ళీ టైట్గానే నింపుకోండి. ఎక్కడన్నా ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, అక్కడ పువ్వులు వస్తాయి, అవి అంత పవిత్రంగా మీద వేసుకుంటాం, వాటిని తీసుకెళ్ళి చెత్త కుప్పలో వేసి తొక్కుతాం. తొక్కే బదులు గంగార్పణం చేయండి, తీసుకురండి ఇందులో వేయండి. గుళ్ళోంచి వస్తాయి పువ్వులు, లేకపోతే ఇంకా వేరే దేవస్థానాలు ఏముంటాయి, వేరే ధర్మాల దేవస్థానాల్లో కూడా పువ్వులు వాడతారు, పెళ్ళిళ్ళలో వాడతారు. ఎప్పుడు వచ్చినా తెచ్చుకోండి, అది తయారు చేసుకోండి, 3 అంతులు నింపేసుకోండి. మళ్ళా గుప్పుడు అడవి మట్టి, గుప్పుడు అన్నం. ఏంది, అడవి మట్టిలో మైక్రోబ్స్, అన్నమేమో వాటికి తిండి వేసేయటం, నీళ్ళు నింపేయటం, మళ్ళీ మూత పెట్టేయటం. ఇది స్టాండర్డ్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ అనమాట LCNFలో. ఈ దేని నుంచి మనం ఎరువు తయారు చేసుకోవాలన్నా కూడా ప్రధాన పదార్థం అది అవుతుంది, మిగిలినంతా మామూలే. ఓకేనా, సో ఆకుల కోసం ఏమో ప్రధాన పదార్థం యూరియా కోసం ఆకులు వేస్తాం, ఆకుల ద్రావణంలోకి, ఈ పూల ద్రావణంలోకి పువ్వులు వేస్తాం. పూలు విషపూరితమైన పూలైనా కూడా వేసుకోవచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు. పురుగు పట్టిని, ఒళ్ళిపోయినాయి, ఎండిపోకుండా ఉంటే మంచిది. ఎండిపోతే ఏంటంటే కొంచెం ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది కానీ తక్కువ ఫలితం ఉంటుంది అనమాట. అందుకని మరీ ఎండిపోకుండా ముందే వేసుకోండి. వేసుకోవచ్చండి, బ్రహ్మాండంగా వేసుకోవచ్చండి. ఇది ఏంటి ఆగిపోయింది, కరెంట్ పోయిందా, పర్వాలేదు. ఇది పూల ద్రావణం.
పువ్వు ఏమైంది ఇప్పుడు మనం ఈ మొదటి పూత రాగానే ఇది ఇచ్చామనుకోండి ఎక్కువ పూత వచ్చేలాగా ఇది చేస్తుంది. ఇందులో ఫాస్ఫరస్ సల్ఫర్ ఉంటుంది కదా, ఈ రెండు మొక్కను ప్రేరేపిస్తాయి అన్నమాట, స్టిమ్యులేట్ చేస్తాయి అన్నమాట. పువ్వు పొయ్యి అని ఆ పూత పోస్తుంది. ఆ పూత కూడా ఏంటంటే కొంచెం దళసరి కాడ, మరీ పీలగా కాకుండా కొంచెం మంచి స్ట్రాంగ్గా ఉన్న కాడతోటి పూలు వస్తాయి. అలా ఎక్కువ పువ్వులు అలాగా మంచి కాడతో వచ్చాయనుకోండి ఎక్కువ పువ్వులు నిలబడతాయి అన్నమాట, రాలిపోవు. ఓకే, ఈ పువ్వులు పిందెగా తయారవుతాయి. ఏది పరపరాగ సంపర్కం జరిగితే, పొలినేషన్ జరిగితే, రైట్. కొన్ని ఆడ పువ్వులు ఉంటాయి, మగ పువ్వులు సెపరేట్గా ఉంటాయి. మగ పువ్వులోంచి పుప్పొడి వచ్చి ఆడ పువ్వు మీద స్టిగ్మా మీద పడినప్పుడు అది పిందెగా మారుతుంది. కొన్ని వాటిల్లో ఏమవుతుందంటే ఆడ మగ రెండు కూడా ఒకే ఫ్లవర్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పగలరా మీరు ఎవరన్నా? ఒకే లక్షణం కలిగి ఉంటాయి ఇవన్నీ. ఫ్లవర్స్ అన్నీ ఆకాశాన్ని చూస్తాయి కదా, ఇవి కొంచెం గమనం ఎక్కువ, అందుకని భూమికి చూస్తూ ఉంటాయి. సన్ఫ్లవర్ ఓకే, మనకు బాగా పరిచయమైన కూరగాయల్లో వంగ, మిర్చి, టొమాటో ఇవన్నీ కిందకే చూస్తాయి కదా, చాలా వరకు కిందకే చూస్తాయి. ఆ కిందకు చూసేవన్నిటిలోని డ్యూయల్ ఆర్గాన్ ఉంటుంది, వాటిని అయితే కాస్త తట్టాలన్నమాట. మన టొమాటో పూత రాలిపోతుంది అన్నప్పుడు మీరు కాస్త పొద్దుటి మాటలు సాయంత్రం మాటలు ఇలాగా షివర్ చేశారనుకోండి, బ్రహ్మాండంగా పరపరాగ సంపర్కం జరుగుతుంది. సో ఈ పొలినేషన్ జరిగిన తర్వాత, పిందె అయిన తర్వాత, ఇప్పుడు ఈ పిందెలో గుజ్జు పెరగాలి, పైన తోలు మందం పెరగాలి ఈక్వల్గా, అప్పుడే సైజు కరెక్ట్గా వస్తుంది, ఆకారం కరెక్ట్గా ఉంటుంది. దీనికి పైన తోలు మందం జరగాలి అంటే కాల్షియం కావాలి. ఓకే, లోపల గుజ్జు పెరగాలి అంటే, ఈ పిండి పదార్థం అక్కడ కేంద్రీకృతం జరగాలి అంటే పొటాషియం కావాలి ట్రాన్స్పోర్టేషన్ పెరగడానికి. సో పొటాషియము, కాల్షియం కావాలి. ఎందులో ఉంటాయి? ఆకుల ద్రావణానికి ఏమో ఆకులు వాడాము, పూల ద్రావణానికి పూలు వాడాము, ఇంకా మిగిలిన వ్యర్థం ఏముంది మన దగ్గర? పిందెలు, పుచ్చులు, కాయలు, పళ్ళు, వాటి తొక్కలు. కిచెన్లో మనం అన్ని తొక్కలు తీసి వంటలు వండుకుంటాం. అరటిపళ్ళు ఇలాంటి పళ్ళు అన్నీనేమో తొక్క తీసి గుజ్జు తింటాము. వీటన్నిటిని వేసుకోవచ్చు, సీతాఫలంతో సహా, జాక్ ఫ్రూట్తో సహా అన్నీ వేసుకోవచ్చు. పచ్చి వేసుకోవచ్చు, పండు వేసుకోవచ్చు, కూరగాయలు వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. రైట్. బెస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ టైం పెట్టుకునేప్పుడు 3 వంతులు కావాలి కదా, అంత రాదు కదా మనకి. శుభ్రంగా ఒక కూరగాయల కొట్టో లేకపోతే ఒక సంతలో, ఈ దగ్గర మనకి దగ్గరలో ఉన్న సంత ఏదైనా చూసి ఆ వేస్ట్ వెజిటబుల్స్ అన్నీ తెచ్చుకోండి. ఫ్రూట్స్ జ్యూస్ చేసేవాడి దగ్గర తెచ్చుకోండి, పెట్టుకోండి. మీకు ఒక ప్రశ్న రావచ్చు ఇప్పుడు, మీ ప్రశ్న కూడా నేనే అడుగుతా. మరి అవన్నీ కెమికల్ ఫార్మింగ్లో చేసి ఉండొచ్చు కదా, మరి కెమికల్ రెసిడ్యూ వస్తుంది కదా అని అనుకుంటారు. మన ఈ ద్రావణాల్లో ఇందులో వెనిగరిష్ లక్షణాలు కలిగి ఉంటుంది అనమాట. మన కరోనా అప్పుడు వెనిగర్ కొనుక్కుని తెచ్చుకొని ఏదైనా బయట నుంచి తీసుకొస్తే ఆ వెనిగర్ని వాటర్లో వేసుకుని కడుక్కోమని వాళ్ళం కదా. వెనిగర్కి అంత మంచి గుణం ఉంటుంది. మన ద్రావణాలు పులియబెట్టిన క్లోజ్డ్ సర్క్యూట్లో ఎనరోబిక్ బ్యాక్టీరియా ద్వారా తయారవుతున్న ద్రావణాలు కాబట్టి అందులో వెనిగర్ లక్షణాలు ఉంటాయి. ఆ వెనిగర్ లక్షణాల వలన ఈ కెమికల్ రెసిడ్యూని నల్లిఫై అవుతుంది. మీరేమీ బాధపడక్కర్లేదు, కంగారు పడక్కర్లేదు. ఓకే, సో ఎల్బిఎఫ్ ఇందాక పూల ద్రావణం చెప్పాను కదా, తర్వాత పండ్లు, పూలు, కాయల ద్రావణం అనమాట. ఈ పిందె పెరిగి మంచి ఆకారం, మంచి సైజు, అలాగే మధురత్వం కూడా వస్తుంది. రైట్, కరెంట్ వచ్చినట్టుందండి. మధురత్వం కూడా వస్తుంది. దీన్ని ఎక్కడ సంపాదించానో చెప్తా చూడండి. కొరియన్ న్యాచురల్ ఫార్మింగ్లో ఎవరైనా గుర్తుందా? ఎవరికైనా ఐడియా ఉందా? కొరియన్ న్యాచురల్ ఫార్మింగ్లో కేఎన్ ఫార్మింగ్ అంటారు. కొరియన్ న్యాచురల్ ఫార్మింగ్లో ఎఫ్ఎఫ్జే అని ఉంది,
ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ అని ఉంది. అందులో వాళ్ళు ఏం చేస్తారంటే పళ్ళు ఎన్ని ఉన్నాయో ఎంత వెయిట్ ఉందో అంత వెయిట్ బెల్లంతో కలిపేసి పులియబెడతారు చాలా కాలం. ఒక ద్రావణం ఏర్పడుతుంది అనమాట. అది కనుక స్ప్రే చేస్తే చాలా ఫ్రూట్లో టేస్ట్ మారుతుంది. నేను దాన్ని తీసుకున్నా, ఇందులో పనిచేస్తుందో లేదో చూసా. ఈ మల్టీ లేదా కాంప్లెక్స్ ఎరువు తయారు చేసుకునేది ఏంటంటే పూలు కొన్ని వేస్తాం, పెద్ద ఎక్కువ వేయం, కాయలు పళ్ళు వాటి తొక్కలు అన్నీ వేసుకుంటాం. సో అక్కడ బెల్లం వాడుతున్నాం, ఇక్కడ మన సూక్ష్మజీవులు అన్నం కొద్దిపాటి అన్నంతో ఆ పని కూడా చేస్తాయి. ఈ ద్రావణం వేయటం వలన గుజ్జు పెరగడం, పెద్ద సైజు కాయ అవటం, అది మంచి ఆకారంలో రావడమే కాకుండా మధురత్వం ఉంటుందన్నమాట. మీరు బొప్పాయి ఈ మెథడ్లో పండించిన బొప్పాయిని ఇంకా వేరే న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్లో పండించిన బొప్పాయిని, కొరియన్ న్యాచురల్ ఫార్మింగ్లో పండించిన బొప్పాయిని, మూడింటిని తీసుకుంటే మనది చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇది దీని మీద డిఫరెన్స్ తెలుస్తుంది. కొరియన్ న్యాచురల్ ఫార్మింగ్ కూడా కొంత మధురత్వాన్ని ఇస్తుంది. సో ఇది గమనించాను నేను. ఇది యాక్చువల్గా నేను కూడా గమనించలే, అనుకున్నాను కానీ నేను టెస్ట్ చేయలే. 70 ఏళ్ళ పెద్ద ఆవిడ, నాకు ప్రకృతి ఇచ్చిన అమ్మ ఉంది, ఆవిడ కనిపెట్టి నాకు నా మీద నాకే టెస్ట్ పెట్టింది అనమాట. ఇంటికి వెళ్ళంగానే 2 సేమ్ ప్లేట్లు, కొత్త ప్లేట్లు కొనుక్కొచ్చింది. అందులో సేమ్ కలరు, సేమ్ సైజు ముక్కలు కట్ చేసి ఈ రెండిట్లో ఏది బాగుంది నాన్న అని అడిగింది. బాగున్నది ఏదో చెప్పేయగలుగుతాం కదా ఈజీగా. ఇది అంటే ఇది మన దాంట్లో తయారైంది, ఇదేమో వేరే రాజుగారు ఇచ్చారు, వాళ్ళ మామూలుగా నేచురల్ ఫార్మింగ్లోనే చేశారు అని చెప్పాను. సో అక్కడ నాకు చాలా ధైర్యం వచ్చింది అనమాట. సో ఈ పూల ద్రావణం అయిపోయింది కదా, పిందె కోసం మాట్లాడుకుంటున్నాం మనం, స్లైడ్ లేకుండానే మాట్లాడుకుంటున్నాం. LRF అండి. ఇదండి. ఈ లేబుల్స్ కూడా మీకు ఇస్తారు, మీరు తయారు చేసుకునేటప్పుడు వీటిని లామినేట్ చేసి బోర్డులో అక్కడ పెట్టుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఏమి వేయాలో కూడా అర్థమవుతుందని బొమ్మలు పెట్టాను అనమాట, అందంగా ఉండటం కోసం అని కాదు. చూడండి, ఇది కాంప్లెక్స్ ఎరువు. మనకు యూరియా అయిపోయింది, DAP అయిపోయింది కదా, ఇది కాంప్లెక్స్ ఎరువు. ఇది చూడండి, ఆ అన్ని పండ్లు, కూరగాయలు, పువ్వులు అన్నీ ఉంటాయి. ఆల్రెడీ పూల ద్రావణం చేశాం కదా, ఇందులో పువ్వులు ఎందుకు అని అనుకుంటారేమో. పువ్వులు DAP చేసుకున్నాం కదా, అది పూత వచ్చే వరకే కదా, తర్వాత పిండి తర్వాత ఇంకా వెయ్యం, అది ఆపేస్తాం. ఇది కంటిన్యూ చేసుకుంటాం అన్నమాట. పిండి పెరగడానికంటే ఇది వేసుకుంటాం. కానీ అప్పుడు కూడా కొంత ఫాస్ఫరస్, మళ్ళీ కొత్త పువ్వులు కూడా వస్తుంటాయి కదా, అవి స్ట్రాంగ్ అవ్వాలి కదా, అందుకని కొంచెం కొంత లెక్క పువ్వులు కూడా ఇందులో కూడా వేసుకుంటాం. నేను ఒక్కసారి ఇది చెప్పిన తర్వాత ఈ స్లైడ్ తర్వాత మళ్ళీ మీకే టైం ఇస్తాను, ఒక 5-10 నిమిషాలు మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు, ఏం పర్వాలే. ఐడియా చెప్పాలంటే రోజు ఈవినింగ్ ఒక అరగంట కూర్చోండి, మీరు 5-10 మంది సరదాగా సినిమా కబుర్లు కూడా చెప్పుకోండి, కానీ దీని మీద కూడా డిస్కస్ చేసుకోండి. ఎలా అంటే నన్ను ఒక శత్రువులా చూడండి, మిత్రుల్లా కాకుండా, ఆయన చేసేది ఎందుకు జరుగుతుంది అని తర్కం మొదలు పెట్టుకోండి, ఎందుకు జరగదనేసి తర్కం మొదలు పెట్టుకోండి, ఇద్దరు డిబేట్ చేసుకోండి. ఆరోగ్యకరమైన మంచి ఆహ్లాదకరమైన సిట్యువేషన్లో నాలెడ్జ్ పెరుగుద్ది. ఓకే, డౌట్ అడగవచ్చు అప్పుడు మీరు నన్ను. చెప్పానుగా, ఒక వాట్సాప్ గ్రూప్ పెడతారు, అందులో మీరు వాయిస్ మెయిల్లో కూడా అడగవచ్చు. మీరు కంగారు ఏం లేదు, ఈరోజు టైం సరిపోకపోయినా సాధ్యమైనంత వరకు నా జీవితాంతం మీకు సపోర్ట్ చేయడానికి నేను రెడీగానే ఉన్నాను. ఓకేనా? ఇలా ఎంతోమంది రైతులు అందులో యాడ్ అవుతూ ఉంటారు, మీరే కాకుండా ఆ గ్రూప్లో ఇంకా యాడ్ అవుతూ ఉంటారు కూడా, రైట్? సో
ఏమో ఎక్కువ పని అయితే మీలాంటి వాళ్ళు ఇంకొంతమంది అందులో సపోర్ట్ చేయొచ్చు కూడా నాకు. సరేనా? రైట్. సో ఇది కాంప్లెక్స్ ఎరువు. ఇది చక్కగా పనిచేస్తుంది. సైజు పెరుగుతుంది, గుత్తులు గుత్తులు కాయలు వస్తాయి. పువ్వులు నిలబడినప్పుడు మరి కాయలు స్టార్ట్ అవుతుంది కదా. ఎంత ఎక్కువ కాత స్టార్ట్ అయితే అంత ఎక్కువ ఫలసాయం వస్తుంది. సో ఫస్ట్ మొక్క దృఢంగా ఎదగడానికి మనం ఆకుల ద్రావణం ఇచ్చాము, మంచిగా ఎదుగుతుంది, ఏపుగా ఎదుగుతుంది. నార్మల్ పంట 3 అడుగులు ఎదిగితే ఇది 4-5 అడుగులు ఎదుగుతుంది. అక్కడే అర్థమైపోద్ది మనకి. పూత మంచిగా ఎదిగితే ఆటోమేటిక్గా నెక్స్ట్ రీప్రొడక్షన్లో మరి పూత బాగా వస్తుంది. పూత స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంకా మనం సపోర్ట్ చేస్తున్నాం కదా, బ్లూమింగ్ స్టేజ్ ఫెర్టిలైజర్ ఇస్తాం కదా, పువ్వుల ద్రావణం, ఇంకా ఎక్కువ పువ్వులు వస్తాయి. అది పిండిగా మారిన తర్వాత దానికి సపోర్ట్గా కాంప్లెక్స్ ఎరువు ఇస్తున్నాం. ఈ 3 ఇస్తూనే మనం మైక్రోబ్స్ని కూడా ఇనాక్యులేట్ చేస్తున్నాం కదా, భూమిలోకి ప్రవేశపెడుతున్నాం. అవి మళ్ళా ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది. ఇది అంతేనండి. సేమ్ బేరలు తీసుకున్నామంటే 3 వంతులు ఇవి వేసేయాలండి, ఇవన్నీ కలిపి. మళ్ళా గుప్పుడు అన్నం, గుప్పుడు అడవి మట్టి, నీళ్ళు నింపేయడం, మూత కట్టేయడం. ప్రతిదీ అంతే. ఇంకా చెప్పండి సార్. డ్రిప్ ఉంటుందండి. స్ప్రే చేయొచ్చండి, స్ప్రే చేయొచ్చు. లేదా మరి దానికి కూడా ఎప్పుడైనా వాటర్ పెట్టే అవకాశం ఉంటుందా, ఉండదా? అంతా వర్షాధారం గురించి మాట్లాడుతున్నారా? నేను 19 ఎకరాలు 2021-23 మధ్యలో నేను దొనకొండలో ఉన్నానండి. నేను ఒక ల్యాండ్ తీసుకున్నాను, అది పెద్ద స్టోరీ, అది చెప్పలేను ఇప్పుడు. అది వచ్చేలోపు నాకు ఇదంతా ఫార్ములేషన్ అయిపోయింది. అప్పటికే చెయ్యాలి, రిజల్ట్ ఉందో లేదో చూసుకోవాలని చెప్పి 19 ఎకరాలు లీజుకు తీసుకున్నాను. ఆయన బోర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ట్రాన్స్ఫార్మర్ ఉంది, కానీ కట్టించిన బోర్ మోటార్ వెంటనే పోతుంది అనమాట. అంటే నాకు ఇరిగేషన్ లేదు, వర్షాధారం మీదే. ఇంకేం చేశాను, సజ్జ వేశాను, కందులు వేశాను, అపరాల్లో పెసలు, మినువులు, అలసందలు, ఉలవలు అవేసాను. పొగాకు రైతుకు కూడా సపోర్ట్ చేయడానికి పొగాకు కూడా వేసాను కొంచెం ముక్క. అన్నిట్లోని సక్సెస్ వచ్చింది. ఎలాగంటే సజ్జ జనరల్గా మన ఈ బాటిల్ మూతంత వెడల్పు, అదే డయామీటర్లో వస్తుంది కంకి. అలాగే బాగా వచ్చింది అంటే ఈ బాటిల్లో 3వ వంతు సైజు వస్తుంది కదా, అంటే ఆ మాత్రం సైజు వస్తుంది. కంకి ఇంత సైజు వచ్చింది కంకి. ఆ డయామీటర్ కూడా మొక్కజొన్న కంకి అంత సైజు వచ్చింది. అవి ఇలా వాలిపోతూ ఉండేవన్నమాట. నాకు ఆనందం. నేను గింజ తీయడానికి కాదు, మనకు గోమాత అక్కడే ఉంది. నాకు గోశాలలో 84 ఆవులు ఉన్నాయి. వాటన్నిటికీ మేపేద్దామని అనుకునే లోపల అడవి పందులు వచ్చాయి చక్కగా. ఇవి రెడీ అవ్వగానే మొదలవుతాయి. అవి మొదల్ని కరవటం, అది ఇలా పడవంగానే మొత్తం తినేయడం, వెళ్ళిపోవడం. ప్రొద్దులు వేసరికి ఏంట్రా మన ఆవులు ఏమన్నా వెళ్ళాయా, ఆవులు ఎలా చెయ్యవు అనుకుంటాం. ఇంక మొత్తం ఆవుల్ని మేపా. అందరూ వచ్చేవారు అనమాట, పిచ్చిగా వచ్చేవారు జనాలు చూడటానికి. ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు వచ్చింది ఇంత అని. వాళ్ళు అనేవారు, ఈయన డబుల్ వస్తుంది, ట్రిపుల్ వస్తుంది ఇలా. ఇవన్నీ ప్రయోగాలు ఆల్రెడీ అయిపోయాయి. కానీ నాకేంటో అప్పుడు ఈ మొబైల్ కూడా తిప్పుకునేవాడిని కాదు. పొలం వెళ్తే మొబైల్ ఉంచేవాడిని కాదు. నేను తేనెటీగలు చచ్చిపోతాయన్నో ఫీలింగ్. ఈ ఫోటోలు తీసేవాడిని కాదు, లేకపోతే అన్నీ వీడియో చూపిద్దాను అనమాట ఇప్పుడు నేను. రైట్. పొగాకు అయితే ఆకు దలసరా పెద్దగా రావాలి, కలర్ బాగుండాలి, అప్పుడే రేటు బాగా వస్తుంది. ఆ బేల్కి బ్రహ్మాండమైన రేటు వచ్చింది అలా చేస్తే. నేను తీయలేదు, నేను వేసాను, కానీ నేను అవన్నీ గుచ్చడం అవన్నీ నేను చేయలేను. నాకు కావాల్సింది రిజల్ట్ వచ్చిందని వదిలేశాను. ఆయన అది పట్టుకుని వెళ్ళి ఆయన బేల్స్తో పట్టుకుని వెళ్తే సెపరేట్ రేట్ ఇచ్చారు. చెక్ ఇచ్చారు అనేవారు ఆయన. ఆ చెక్ మంచి రేట్ ఇచ్చారు అన్నాడు ఆయన. సంతోషం. సో ఇలాగా
బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అయితే దీంట్లో ఉన్న గొప్పతనాన్ని ఇంకా ద్విగుణీకృతం చేయాలి అంటే ఇంకా డబుల్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే భూమి ఆకాశానికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండేలాగా చూడాలి. ఇప్పుడు మల్చి వేసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడింది, లేకపోతే కష్టపడాల్సిన పని. మల్చి చేయాలంటే, డ్రై మల్చి చేయాలంటే, లేదా ఈ పేపర్ రోల్ వేసామంటే అది మళ్ళీ కంటామినేషను ప్లస్ ఖర్చు కూడా. చెప్పానుగా నేను పిసినోరుడని. కాబట్టి నేనేం చేస్తానంటే ఈ 3 ద్రావణాలు ఉపయోగించి మల్టీగ్రో మోడల్ అనేది ఒకటి పెట్టుకున్నా. అంటే ఇప్పుడు కూరగాయ తోట వేసుకోవాలనుకోండి, ఒక హాఫ్ ఏకర్లో కూరగాయ తోట వేసుకుంటున్నాను అనుకోండి, 4-5 అడుగులు బండల కింద బెడ్ల కింద తయారు చేసుకుంటాను, 2 అడుగులు గ్యాప్ వదిలేస్తాయి కాలువలాగా అనమాట. సో అలా మొత్తం 4-5 అడుగుల బెడ్లలో మధ్యలో గీత గీసుకుని ప్రధాన పంట అందులో నాటుకుంటా. ప్రధాన పంట అంటే కూరగాయల్లో బుష్ వెరైటీ, వంకాయ, బెండకాయ, టొమాటో, మన అదేంటది గోరుచిక్కుడు, ఇలాంటివన్నీ, క్యాప్సికమ్, ఇట్లాంటివన్నీ అన్నమాట, మిర్చి. వాటికి గ్యాప్లను బట్టి మామూలుగా నార్మల్గా ఒక 1 ఫీట్ 2 ఫీట్ గ్యాప్లతో చేస్తాం కదా, ఆ మొక్కను బట్టి అలాగా ఆ లైన్ అంతా నాటేసుకుంటాం, మధ్య లైన్. దానికి 1 ఫీట్ ఎడంలో 2 వైపులా కూడా దుంపకూర నాటుకుంటాం. అది మీకు అల్లం అవ్వచ్చు, పసుపు అవ్వచ్చు, లేకపోతే ముల్లంగి, బీట్రూట్ ఏమన్నా అవ్వచ్చు. ఓన్లీ ఒక లైనే 6 ఇంచెస్ అపార్ట్, అంటే 6 అంగుళాలు ఎడంలో నాటేసుకుంటాం. వెల్లుల్లి కూడా నాటాం అలాగా. సో ఇంకా నెక్స్ట్ ఇంకొక 1 ఫీట్ ఉంటుంది కదా, ఒక్కొక్క అడుగు ఉంటుంది కదా, ఈ అడుగులో 2-3 గీతలు గీసి ఇలా ఊరికే జల్లేయడం కాకుండా గీతల్లోనే ఆకుకూరలు వేసుకుంటాం. ఇంకా భూమి ఎక్కడ ఖాళీ ఉంది, కలుపు రాదు. చక్కగా ఎల్జిఎఫ్ ఇస్తే ఎదుగుతాయి, ఎల్బిఎఫ్ పూల ద్రావణం ఇస్తే పూస్తాయి, పూసేవంటే పూస్తాయి, కాసే ఉంటే కాంప్లెక్స్ ఎరువు ఇస్తే కాంప్లెక్స్ ఎరువు కాస్తాయి. మధ్యదానికేమో అది ఇస్తాం, ఈ రెండింటికి దీనికేమో అటు ఇటు 2 ఇవ్వచ్చు. ఏది దుంప కూరకి, ఆకుకూరకు మాత్రం ఓన్లీ ఆకుల ద్రావణం ఇస్తాం. అమ్మా దుంపజాతికి 2 తగిలినా పర్వాలేదు, బాగానే ఊరుతాయి. సో దీనికి ఏం చేసామంటే ఇప్పుడు మీరు చెప్పిన వర్షాధారానికి డ్రిప్ పెట్టుకున్నాం అనుకోండి, ఇవి ఈ 3 రకాలు ఉన్నాయి కదా, అందుకని మధ్యదానికేమో ఒక రకం, ఈ కూరగాయల అటొకటి ఇటొకటి వేస్తే దీనికేమోని ఆకు ద్రావణం ఇచ్చుకుంటాం, మధ్యలో దానికేమోను స్టేజ్ని బట్టి ఏ స్టేజ్కి ఆ స్టేజ్ ద్రావణాలు ఇచ్చుకుంటాం, పని అయిపోద్ది. ఎక్స్పోజ్ అవ్వదు కాబట్టి కలుపు రాదు. ఇంకా ఏం చేసామంటే ఈ కలుపు రాకుండా ఉండాలి అంటే ఇంకా బెస్ట్ వే ఏంటంటే మన అన్ని భూముల్లోని ఏదో ఒక కలుపు గడ్డో ఏదో ఒకటి ఉంటుంది. అందుకని ఏం చేస్తామంటే ఎండాకాలం మే టైంలో దున్నేసేసుకుని వర్షం వచ్చినా రాకపోయినా ముందు నవధాన్యాలు జల్లేసుకుంటాం. మన పచ్చిరొట్టేరు కిట్లు వస్తున్నాయి కదా, గవర్నమెంట్ వేస్తుంది, అవి జల్లేసుకుంటే జూన్ కల్లా బాగా ఎదిగిపోతాయి. దాన్ని కలయి దున్నేసుకుంటాం. కలయి దున్నేసేటప్పుడు మైక్రోబియల్ లిక్విడ్ అని ఒకటి చెప్తా, అది వేసుకుంటాం. అది మళ్ళీ భూమిలో ఈ మన ఫ్యాక్టరీల్లో చేసే పనే భూమిలో మన సూక్ష్మజీవులు విచ్ఛిన్నం చేస్తూ ఉంటాయి, తొందరగా డీకంపోజ్ చేసేస్తాయి అన్నమాట. ఇది మహాబలం. 1 ఎకరానికి వేసుకునే పచ్చిరొట్టేరు 30 నుంచి 50 ట్రక్కుల పెంట చీకిన ఎరువు తోలితే ఎంత లాభమో దానికి డబల్ లాభం వస్తుంది. మనకి ఖర్చు ఏమి ఉండదు, విత్తనాలకే దున్నడానికి అంతే. కానీ హిడెన్ బెనిఫిట్ ఇంకోటి ఉంది, అంటే మనకు తెలియని జరిగే ఉపకారం ఇంకొకటి ఉంది. ఏంటంటే ఈ కలుపు మొక్కలు ఉన్నాయి కదా, ఒకసారి దున్నేసాం కదా గింజలు చల్లడానికి, ఇప్పుడు ఈ గింజలు మొలుస్తాయి, ఈ కలుపు మొక్కకి స్పేస్ తగ్గిపోద్ది అనమాట. ముందు ఫ్రీగా పెరిగేది, ఇప్పుడు ఏంటంటే
కాంపిటీషన్, పీలగా తయారవుతుంది, అంటే సన్నగా తయారవుతుంది, అంటే డెలికేట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఎదిగిన తర్వాత దున్నుతామా, ఇప్పుడు ఇంకా నీరసపడిపోతుంది. ఈ పచ్చి రొట్టె ఎరువు లోపలికి వెళ్ళిపోయింది కదా, దాంతోపాటు ఉంది కదా, ఈ కుళ్ళిపోయే టైంలో వేడి బాగా పుట్టి ఇంకా నాశనం అయిపోవడానికి ట్రై చేస్తాం. అంటే వేరుగా బతికితే వచ్చేస్తుంది, ఆ వేరు కూడా పాడైపోయేటప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు రాదని నేను అన్ను, చాలా వరకు తగ్గిపోతుంది, 95% వరకు తగ్గిపోద్ది. ఆ 5% వస్తుంది, అది తీసుకోవడం ఈజీ. ఇలాగ 2-3 సంవత్సరాలు కంటిన్యూగా చేసుకుంటే ప్రతి సంవత్సరం బిగినింగ్లో కలుపు అనేది పెద్దగా ఉండదు. మీకు కలుపుకి బోల్డ్ ఖర్చు పెడతాం, మనం ఖర్చు పెట్టకూడదు కదా, ఖర్చును తగ్గిస్తే మనం సంపాదించినట్టే లెక్క, రైట్? సో ఇవి ఎరువులు, ఎల్ఓపి కాదండి, ఎల్ఎన్పి పెట్టండి. మరి ఈ ఎరువులు వేసినప్పుడు అంతా బాగానే జరుగుతుంది, కానీ పురుగులు ఊరుకోవు కదా, వస్తాయి కదా పురుగులు. ఈ పురుగులు రాకుండా ఉండాలంటే వేప నూనె ద్రావణం స్ప్రే చేస్తూ ఉంటాం జనరల్గా, రాకుండా ఉండటానికి ముందు జాగ్రత్తకి. మరి వేప నూనె కొనుక్కుంటే ఎవరినో నమ్మాలి, ఎవరో తయారు చేశారు వాళ్ళని నమ్మాలి, వాళ్ళు ఏమో ఇంత పీపీఎం అంత పీపీఎం అంటారు, డబ్బులు పీపీఎం పెరిగే కొద్ది డబ్బులు తీసుకుంటారు, పని చేయొచ్చు పని చేయకపోవచ్చు. రెండోది అది నూనెలా ఉన్నది, నూనె అంటే గొలుసులాగా అమెరికాలో ఉన్న కణజాలం, అది నీటిలో కలవదు, తేలుతూ ఉంటుంది, లేకపోతే ములుగుతూ ఉంటుంది, వాట్ ఎవర్. అది స్ప్రే చేసేటప్పుడు మొత్తం అంతటికి స్ప్రే అవ్వదు కదా, ఎఫెక్ట్ ఉండదు. అందుకని ఏం చేస్తారు, సబ్బు నీళ్ళలో కుంకుడికాయ రసమో లేకపోతే ఎమల్సిఫికేషన్ జరిగే, అంటే ఈ గొలుసుని విచ్ఛిన్నం చేసే ఒక ద్రావణాన్ని కలుపుకోవాల్సి వస్తుంది, దానికి ఖర్చు పెట్టాలి. మొదలే ఖర్చు పెడుతున్నాం, మళ్ళీ ఇదో ఖర్చు పెడుతున్నాం, రకరకాల ఖర్చులు కదా. సో మనం ఖర్చు ఉండకూడదు కదా, అందుకని మనమే తయారు చేసుకుందాం, ఎమల్సిఫికేషన్లో అవి ఏమీ చేసుకోకుండా. అదే వేపాకు ద్రావణం, మళ్ళీ అదే మోడల్, కొత్త మోడల్ ఏం లేదు, అన్నిటికీ అదే మోడల్. ఈసారి బ్యారెల్ కావాలా లేకపోతే ఇంకో కొంచెం చిన్నదైనా 100 లీటర్స్ అయినా సరిపోద్దా చూసుకోండి. ఇది ఓన్లీ స్ప్రే, ఇది సాయిల్కి ఇచ్చేది కాదు కాబట్టి 1:20లో, అంటే 100 లీటర్ల డబ్బా అయినా సరిపోతుంది. లేదు చేసుకోండి, లేదా 200 లీటర్స్ అయినా చేసుకోండి. వేపాకు మామూలుగా లేదు, బోల్డ్ ఉంటుంది, మన వద్దంటే పెరుగుతాయి ఇక్కడ రూపాయలు కింద. దాన్ని తెచ్చుకోండి, చిన్న చిన్న కాడ కూడా ఉంచవచ్చు, పర్వాలేదు. మీరు ఊరిక దూసి చేయాల్సిన పని లేదు, తెచ్చినట్టు రొట్టె తొక్కండి అంతే, లోపల 3/4 3 వంతుల వరకు తొక్కేయండి. సేమ్ మట్టి అంత అన్నం కలిపేసి వేసేయండి, నీళ్ళు నింపేయండి, మూత పెట్టేయండి. ఫస్ట్ 2 వీక్స్ ఆగండి, తర్వాత నుంచి ఫ్రీగా వేపాకు ద్రావణం రెడీగా ఉంది మనకి. తీసుకోవటం, మళ్ళీ నీరు నింపుకోవటం, అప్పుడప్పుడు వేపాకు మీరు బంధు పళ్ళ కోసం ఒక 4 రెమ్మలు కోసారనుకోండి, ఆ ఆకులు అలా పడేసే బదులు అందులో పడేయండి. ఎన్నిసార్లు అన్నా ఓపెన్ చేయొచ్చు, ఎన్నిసార్లు అన్నా క్లోజ్ చేయొచ్చు మళ్ళా, కానీ ఓపెన్ చేసి ఉంచకూడదు అంతే. ఇలా వేసుకోవాలనుకున్నప్పుడు ఓపెన్ చేసుకోండి, ఏం పర్వాలా, రైట్? ఇది పెస్టిసైడ్, ఇది ఫెర్టిలైజర్ కాదు, కానీ ఇది స్ప్రే చేయడం వలన ఏ పురుగు గుడ్డు పెట్టడానికి అక్కడికి రాదు, దాని సంతతి ఆరోగ్యంగా ఉండాలనుకుంటుంది కదా ఏ జీవైనా. ఈ అజాడి రక్త అనే ఒక కెమికల్ కాంపౌండ్ వలన అది రెప్పల్ అవుతుంది. 7 రోజుల 3 గంటలు పనిచేస్తుంది ఇది, 7 రోజుల 3 గంటలు. తర్వాత ఒక్కరోజు లేట్ అయినా, 1 గంట లేట్ అయినా మళ్ళీ చక్కగా మన ప్లేస్ బాగానే తయారైంది అనుకుని వస్తాయి, రైట్? సో ప్రతి వారానికి ఒకసారి స్ప్రే చేయాలి. ఇందులో కష్టం అల్లా ఏంట్రా అంటే వారానికి ఒకసారి వేసుకోవటం, వారానికి ఒకసారి స్ప్రే చేయటమే. ఎరువులేమో వారానికి ఒకసారి వేసుకోవాలి ఆ స్టేజ్ని బట్టి, స్ప్రే ఇది మాత్రం వారానికి ఒకసారి స్ప్రే చేసుకోవాలి. ఇది ఒక్కటే కష్టం, అది మనం చేసుకోగలం కాబట్టి ఖర్చు లేదు, రైట్? అయినా కూడా వచ్చింది పురుగు, మరి చంపేయాలి కదా. పాపం పని చేయకూడదని అనుకోకూడదు, మరి మొక్కలు మన పిల్లలు మనం కాపాడుకోవాలి. కాబట్టి
ఏ పురుగు మందు అన్నా చూడండి, మీరు మార్కెట్లో కొనేటప్పుడు ఈసారి దాంట్లో టెక్స్ట్ ఉంటుంది, ఇంగ్లీష్ చదవగలిగితే చూడండి, అందులో సల్ఫర్ అనే కాంపౌండ్ ఎక్కువగా ఉంటుంది. సల్ఫర్ సల్ఫర్ చంపడానికి అనమాట. పాయిజనస్ అయితే ఇంకా వేరే పాయిజన్స్ కూడా ఉంటాయి, విష పదార్థాలు కూడా ఉంటాయి, కానీ సల్ఫర్ అనే కెమికల్ కాంపౌండ్ కంపల్సరీ ఉంటుంది. ఈ సల్ఫర్ ఎక్కువ ఎందులో ఉంటుందంటే, ఏ మెటీరియల్ అయితే మనం నలుపుతామో అప్పుడు కళ్ళు మండుతాయో అందులో సల్ఫర్ ఉన్నట్టే లెక్క. ఉల్లి మనల్ని ఏడిపించేది ఉల్లే కదా. ఆ ఉల్లిపాయకు సంబంధించిన మీకు గిట్టుబాటు ధర రాలేదని చెప్పేసి అక్కడెక్కడ పాడేస్తకండి, శుభ్రంగా పెస్టిసైడ్ తయారు చేసుకోండి. రైట్. సేమ్ మళ్ళా ఇది ఎక్కువ రెగ్యులర్గా వాడేది కాదు కాబట్టి చిన్న బకెట్లో చేసుకున్నా కూడా సరిపోతుంది మీకు. ఓకే. ఎల్ఓపి అంటారు, ఉల్లి ద్రావణం, ఆనియన్ పీల్ పెస్టిసైడ్ అనమాట. ఫస్ట్ ఎల్ ఉన్నదంతా మన పద్ధతి, దాని పేరు అనమాట, ఎల్సిఎన్ఎఫ్. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఉల్లి ద్రావణం మెయిన్ మెటీరియల్ ఏంటంటే ఉల్లిపాయ. వేపాకు ద్రావణానికి మెయిన్ మెటీరియల్ ఏంటి? వేపాకు. రైట్. ఇందాక వేపాకు రెగ్యులర్గా చేసుకుంటున్నాం కదా, అప్పుడు ఆకుల ద్రావణం మనం స్ప్రే చేసుకోవాల్సిన పనే లేదు, ఎందుకంటే గ్రోత్ స్టిమ్యులెంట్ ఇందులో కూడా వస్తుంది. వేపాకు ద్రావణం ఇందాక చేసిన ఎల్ఎన్పి అని చెప్పాను కదా, వేపాకు ద్రావణం ఇది కాకుండా ముందుది. అందులో వేపాకే కాకుండా ప్రధానంగా వేపాకు వేస్తాం, అందులో కానుగాకు కొంచెం, గానుగ అంటారు మీరు, కానుగ యాక్చువల్గా దాని పేరు, సీతాఫలం, ఇలాంటి కొన్ని ఉంటాయి క్రిమి సంహారక ద్రావణాలు కలిగించేవి. మారేడాకు, వాయిలాకు, మన దశపర్ణి కషాయాలు చూసారా, ఆ పురుగు దానికి అంటే ముందు ఎల్ఎన్పిలోకి యాడ్ చేసుకోవచ్చు మనం, వేపాకుతో పాటు కొంచెం కొంచెం, ఎక్కువ కాదు. మెయిన్ వేపాకే, అజాడి రక్తయే కావాలి మెయిన్. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఎల్ఓపి ఏమో ఇది కూడా 1:20 స్ప్రేనే ఇది వాడేది మనం, పురుగు వస్తే కొట్టడానికి. అయితే ఒక చిన్న ఫార్ములా ఉంది, ఏంటంటే ఎల్ఓపి 2 భాగాలు, అంటే ఉల్లి ద్రావణం 2 భాగాలు, రాసుకోండి ఇది. ఉల్లి ద్రావణం 2 భాగాలు, ఫోకస్ నాకు పడుతుంది. మనం 1:20 రేషియోలో డైల్యూట్ చేసి స్ప్రే చేస్తే ఏమవుతుందంటే, పురుగులు చచ్చిపోవడమే కాకుండా, వచ్చిన పురుగులు చచ్చిపోవడమే కాకుండా, ఇంకా బ్రహ్మాండమైన అస్త్రం ఏంటంటే ఇది, సో మన బ్యాక్టీరియల్లో ఫంగల్ డిసీజెస్ వస్తాయి, అవి బ్రహ్మాండంగా పోతుంది. మామూలుగా ఫంగల్లో బ్యాక్టీరియల్ డిసీజ్ వచ్చిందనుకోండి, ఇది వచ్చిందని చెప్పి శాస్త్రవేత్తలు ల్యాబ్లో పనిచేసి అది వచ్చేసరికి ఇది మ్యూటేట్ అయిపోయి దీని ఆకారం మారిపోతుంది, అది పనిచేయదు. మళ్ళీ దీన్ని మళ్ళీ చేసేసి అది మళ్ళీ డెస్క్ మీద మళ్ళీ మన షాప్లోకి వచ్చేసరికి మళ్ళీ మారిపోతూ ఉంటుంది. అందుకని పాపం వాళ్ళు కష్టపడుతున్నారు, మంచిగానే కష్టపడుతున్నారు, అయినా కానీ పోతున్నాయి, పనిచేయట్లేదు. ఇదేంటంటే ఇందులో మైక్రోబియల్ ద్రావణం యాడ్ చేశాం కదా, అలాగే సల్ఫర్ ఉంది, అజాడి రక్త మన వేపాకులో ఉంది, ఇవన్నీ కలిపి ఏం చేస్తున్నాయంటే దీన్ని అరెస్ట్ చేస్తున్నాయి అన్నమాట. లేకపోవడం ఇలాంటి వాటితోటి ప్రాబ్లం జరిగి ఒకవేళ ఆకుముడత అయితే మాత్రం అదే అడ్రస్ చేయాలి మనం. ఎందుకు ఆకుముడత వస్తుంది? ఎండ సరిగ్గా లేదనుకోమ్మా, ఎండ ఎక్కువగా ఉంది, నీరు సరిపోని నీరు లేదనుకో, ఆ పత్రహారితాన్ని ఎక్స్పోజ్ చేయడం మానేసి తగ్గించుకుంటుంది అనమాట. అది మొక్క టెక్నాలజీ. అది ఆకుముడత అని అనుకోకూడదు మనం. మళ్ళీ ఎండ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది, అక్కడ నీరు చూసుకోవాలన్నమాట. అది తప్ప మిగిలినాటికి పనిచేస్తుంది అమ్మా. రైట్. ఇది ఇక్కడ వరకు మాట్లాడుకున్న దాంట్లో ఏమైనా ప్రశ్నలు ఉంటే ఒక 5 నిమిషాలు ప్రశ్నలు మాట్లాడండి. ఏమవదు. నువ్వు స్ప్రే చేయాలనుకుంటే 1:20 చేయాలమ్మా, భూమికి ఇవ్వాలంటే 1:10 చేయాలి డైల్యూషను.
లేదు కాబట్టి స్ప్రే చేసుకోవచ్చు. 1:20 చేసుకోవాలి. మొక్కకే చేసుకోవాలి, భూమి మీద కాదు, మొక్క మీదే చేయాలి. ఆ? అవునండి. ప్రాబ్లం లేదమ్మా, నాకు అర్థమైంది. నేను చెప్తానన్నా. ఇక్కడ ఒక ప్రశ్న అడిగింది అమ్మాయి. ప్రశ్న ఏంటంటే, మన డ్రై ల్యాండ్ అంటే వర్షాధారిత పంట, అన్ని డ్రై ల్యాండ్లే, కానీ వాటర్ దొరికేది, వాటర్ లేనిది, వర్షానికే వాటర్ రావాలి దానికి. ఇప్పుడు మన వాటర్ లేనప్పుడు మనం డైల్యూట్ చేసి ఇవ్వలేం కదా, ఏం చేయాలి అనేది ఒక ప్రశ్న. సింపుల్గా చెప్పాలంటే ఏమీ లేదు. ఎరువులు 3 అయితే మిగిలింది ఎలాగో పెస్టిసైడ్ ఎలాగో స్ప్రే కాబట్టి ఓకే. ఎరువులు 3 అయితే ఏంటంటే 1:20 డైల్యూట్ చేసుకుని స్ప్రేనే చేసుకోవాలి. ఆ స్ప్రే సాయంత్రం చేసుకోండి. అప్పుడు ఆకులు స్పోర్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. ఆకుల్లో చిన్న చిన్న కన్నాలు ఉంటాయి, అవి తీసుకుంటాయి. కానీ బీభత్సమైన ఎఫెక్ట్, వేర్లకి ఇచ్చినంత ఎఫెక్ట్ ఇలా రాదు. కానీ మీరు ములగ్గా కొట్టినప్పుడు ఏమవుతుంది అంటే, సాయంత్రం మంచు పడింది అనుకోండి, అప్పుడు కొంత కిందకి జారుతాయి చుక్కల కింద, అది మళ్ళీ మట్టి తీసుకుంటుంది, ఆ ప్రాబ్లం లేదు. కానీ ఓ వర్షాకాలంలో కూడా పర్వాలేదు, ఈ వేసింది వర్షానికి దిగుతుంది కిందకి. ఎండాకాలంలో ఇది కొంచెం తక్కువ జరుగుతుంది అనమాట. కానీ ఎండాకాలంలో ఎలాగో ఈ వర్షాధారిత పంటలు వేయరు కాబట్టి ప్రాబ్లం సాల్వ్. అయ్యా మరి పచ్చి రొట్టె వేస్తాం కదండి, పచ్చి రొట్టెకి దున్నక ముందు స్ప్రే చేస్తామండి. చేయొచ్చండి, కానీ వెంటనే ఉంటుంది, ఒక 7 రోజుల వరకు ఉంటుంది అంతే. డ్రై ల్యాండ్స్కి మీరు ఎప్పుడైనా కూరగాయలు పండించుకుంటే నేనేమంటానంటే, వర్షాధారంతో కుదరదు. శుభ్రంగా పెద్దలను అడిగి డ్రిప్ అడగండి, ఇస్తారు వాళ్ళు. సార్ డ్రిప్కి వాటర్ ట్రాఫిక్ మీ వైపుకి ఇవ్వట్లే సార్, డ్రిప్కి వాటర్ ఫెసిలిటీస్ లేదు ఇక్కడ. అన్ని చోట్ల నీళ్లు పడవు. లోనైనా అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప కొన్ని ఏరియాలోనే వాటర్ ఉంది. మీకు గోదావరి జిల్లాలో ఉండేట్లు సఫిషియెంట్ గా వాటర్ ఉండదు. గోదావరి జిల్లాలో గోదావరి నీళ్లు పెడితేనే ఫర్టిలైజర్ పెట్టినట్లు ఉంటది. అక్కడ పొలాలన్నీ చూశాను నేను. వాళ్ళు ఫర్టిలైజర్ కూడా వాడట్లేదు ఈసారి. ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడిన వాళ్ళు అన్ని వర్షం భూములు ఆ నీళ్ళకే ఫర్టిలైజర్ అయింది. ఇక్కడ అట్లా ఉండదు సార్. ఇక్కడ ఉండదు కదండి. అప్పుడు మనం కూరగాయ మొక్కలు వేసుకోలేమండి ఇక్కడ. అదే సార్, అప్పుడు ఏంటంటే ఓన్లీ వర్షాధారితమే వేసుకోవాలి. వర్షాధారంతో వేసుకుంటారు. కాలువలు ఉన్న వాళ్ళు, చెరువులు, బావులు, బోర్లు ఉన్న వాళ్ళు వేసుకుంటారు. ఇక్కడ అవి ఈ మధ్య అంద్రేనీవా అవి కాలువలు వచ్చి కొంచెం డ్యాములు కట్టి కొంచెం ఇదైంది. కానీ లేకపోతే అనంతపురం ఎంతో, కర్నూలు కూడా అంతే సార్. అవునండి. కాబట్టి మీరు బయలు భూములకి ఉపయోగపడేట్టు పెడితే ఈ రైతులకి అందరికీ ఉపయోగపడుతుంది. ఇక్కడ దానికి కృషి చేద్దామండి, ఇంకా ఏమన్నా చేయగలమేమోనండి. కానీ ప్రశ్న ఏం చేయలేం కదా. అదే సార్, అదైతే కరెక్టే సార్. కానీ ఎక్కువ మంది అయితే పెంచలేము ఆ పరిస్థితుల్లో. సార్, కానీ మన ఇంటి దగ్గర తాగడానికి వాడుతున్నాం కదండి. సార్ వాడచ్చు. ఆ బాత్రూమ్ నీళ్ళు వచ్చే దగ్గర వేసుకోండి అంట. నేను చేసుకోవచ్చు, అవన్నీ చేసుకుంటారు. అలా చేసుకోవచ్చు, సొంతం కష్టపడే వాళ్ళు చేసుకోవచ్చు సార్. అది వ్యాస్ట్ గా ఎకరాలు ఉంటాయి. ఒకరికి 50 ఎకరాలు, 100 ఎకర్స్ ఉన్న వాళ్ళు ఏదన్నా అది మనం చూద్దామండి. దాన్ని ఇంకా నెక్స్ట్ ఏం చేయగలమో చూద్దాము. దానికి నేను ఆన్ గ్రౌండ్ వస్తేనే కానీ నిజమే మాట్లాడుకోవాలి. ఎందుకు మనం చేద్దామండి అని అనకూడదు. నేను అందుకనే ప్రయత్నిస్తాను అంటున్నాను. ఒకటి ఏంటంటే, ఈ వర్షాధారాలకి నేను చేసింది ఏం చేశానంటే, ఇప్పుడు సజ్జ పండించానన్నానా, ప్యూర్ వర్షాధారమే అది. కానీ ఏం చేశాను, 1:10 డైల్యూట్ చేయలే. ఆల్రెడీ వర్షం పడుతుంది కదా, నీళ్ళు ఉన్నాయి కదా, అక్కడ పడ్డాయి కదా. వర్షం పడిన వెంటనే ఇది ఓన్లీ డైరెక్ట్ అదే తక్కువ ఇచ్చుకుంటూ పోయాను అనమాట. అంటే మగ్గులతో పోసుకోవటమే. అందుకని మనం ఏం చేయాలి, కూరగాయల పంటలు అయితే కొంచెం చిన్నదే పెట్టుకోవాలి, పెద్దదైతే పాడైపోతుంది ఎక్కువ. అలా అందుకనే కంది, మన వాళ్ళు పాపం పూర్వం నుంచి అది అలవాటు తెలిసే కంది
ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ అంతా 1.5 ఎకరా 2 ఎకరాల లోపు రైతులే ఎక్కువ భాగం ఉన్నారు సార్. కాబట్టి ఇంకా మేజర్ గా ఏమంటే ఇక్కడ టమోటా ఎక్కువ వేస్తారు. ఇది వర్షాధారం మీదే పండిస్తున్నారు. కాబట్టి మీరు చెప్పినట్లు ఏం చేయాలంటే వీరు వచ్చేసి ఈ ద్రావణాలని స్ప్రే రూపంలో కానీ లేదంటే ఫస్ట్ నాటు వేసేటప్పుడు వీళ్ళు కొద్దిగా నీరు పోసి అట్లా నాటుతారు. ఆ నీరు పోసే టైంలోనూ మనము మగ్గు ద్వారా ఈ మనం తయారు చేసుకున్నటువంటి ఫర్టిలైజర్స్ అన్ని వేసుకుంటే కూడా కొద్దిగా గ్రోత్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆన్ ఇట్స్ ఓనే చేసుకోవచ్చు అండి, ఇంక వేరేది ఏమీ వేయక్కర్లేదండి. మళ్ళీ ఖర్చే కదా మళ్ళీ అదంతా. ఇది 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 చేసుకుంటే ఇంకేది అక్కర్లేదండి. లో ఎంత ఈల్డ్ వస్తుందో అంత ఖచ్చితంగా ఇందులో వస్తుంది. అదే ఇంకా వేరే న్యాచురల్ అయినా కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు చెప్పండి. బెల్లము, శనగపిండి, పుట్టుమట్టి అవి 3 చెట్టు పెంపుదలకు స్పేర్ చేసేదానికి సార్ వాడుతున్నాను. ఇంకోటి నిమ్మాస్త్రం అని ఒకటి పురుగుకి దశకి వాడుతున్నా సార్. అది వాడుతున్నప్పుడు ఏపాకు, ఆవు పేడ, ఆపంచకం అవి 2 కలిపి వారి స్ప్రే చేస్తా సార్. పూత దశలో ఉన్నప్పుడు పుల్లటి మజ్జిగ కొడుతున్నాం సార్, అది వాడుతున్నాం సార్ మేము. అది ఏమన్నా ఉపయోగపడుతుందా? ఇంకా అది అవసరం లేదండి, మళ్ళీ ఖర్చు అది ఏది చేయక్కర్లేదండి అసలు. ఇది ఎండ్ టు ఎండ్ అనమాట అండి ఇది. ఇకపోతే వారు అడిగిన ప్రశ్నకి కొంత అంటే 100% కాదు కానీ కొంత ఆ సమస్యకి కొంత పరిష్కారం ఏంటంటే ప్రతి 10 అడుగులు 12 అడుగులకి ఒకటి మునగ మొక్క వేసుకోవాలండి. మునగ మొక్క అండి. మునగ లక్షణం ఏంటంటే ఎక్కువ నీళ్ళు ఉన్నప్పుడు తీసుకుంటుందండి, తక్కువ నీళ్ళు ఉన్నప్పుడు భూమికి ఇస్తూ ఉంటుంది అనమాట ఇలా. సో మనం పంటను ఆశించకపోయినా ఈ వాటర్కి సమస్యని తీరుస్తుంది కదా. ఒకటి మునగ అట్లీస్ట్ ఆకన్నా తీసుకోవచ్చు, లేదా తీసుకోకపోయినా ఆకు రాలి మళ్ళీ పదును చేస్తుంది మన భూమిని. ఆ ఆకులో తేమ కూడా ఉపయోగపడుతుంది భూమికి. సో ఆ విధంగా ఏం చేయాలంటే ఈ పర్టికులర్ సమస్యకి మనం మునగని ఏంటంటే ఒక మునగండి కర్బన శాతాన్ని పెంచుతుంది. గ్లైరిసీడియా అవన్నీ చుట్టూరు వేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే రకరకాల పంటలు ఒకసారి ఇందాక నేను చెప్పిన విధంగా ఎంజిఎం వేసుకున్నాం అనుకోండి, మల్టీగ్రో మోడల్ చేసుకున్నాం అనుకోండి, ఒకటి వాటర్ ఎక్కువ తీసుకుని పట్టుకునే క్షమత ఉంటుంది, ఇంకోటేమో వాటర్ ఎక్కువైతే చచ్చిపోయే ప్రాబ్లం ఉంటుంది. వాటిని బ్యాలెన్స్ చేసుకుంటాయి అన్నమాట అవి. ఆ విధంగా కూడా కొంతవరకు మనకు ఉపశమనం జరుగుతుంది. ఎస్, పిఎండిఎస్ మట్టి అడవి మట్టి. ఈ ఎనరాబిక్ బ్యాక్టీరియా ఎక్కువ ఎక్కడ బాగా ఉంటుందంటే కర్బన పదార్థం, కార్బన్ ఎక్కువగా ఉన్నది. అంటే ఎండు ఆకులు అడవిలో ఏమవుతుంది, దొంతరలు పడి అలా ఉంటుంది, ఎవరు క్లీన్ చేయరు కదా. ఇప్పుడు మీరు ఎంతండి 15 లీటర్లో మీరు ఎంత 0.75 అంటే 30 లీటర్ వేసుకుంటే సరిపోద్ది కదా 1:20 అంటే. ఇప్పుడు సాయిల్ అప్లికేషన్కి 1:10 అన్నాం కదండి, అంటే 10 లీటర్లో 1 లీటర్లు కలుపుకుంటాం. అదే స్ప్రేకి అయితే 1:20 అన్నాం కదా, 20 లీటర్లకి 1 లీటర్. అంతే రైట్.
ఇప్పుడు అడవి మట్టి ఏంటి అంటే మనకి అడవుల్లో ఆకులు రాలి ఉంటాయి, ఎన్నో సంవత్సరాల నుంచి రాలుతూనే ఉంటాయి. ఆ ముందు రాలి పడిన ఉంటాయి చూసారా, పైన ఆకులు కాకుండా అవి పక్కకు తీస్తే పొట్టులాగా వస్తుంది, కంపోస్ట్ అనమాట. బాగా చివికిపోయిన ఎండాకులు, అందులో కంపల్సరీ మైక్రోబ్స్ ఉంటాయి. అందులో మళ్ళీ ఎనరోబిక్ మైక్రోబ్ ఎక్కువగా ఉంటుంది అనమాట. మనం ఏం చేయాలంటే మనకి ఇందులో ఈ మెథడ్లో ఉన్న ఒకే ఒక్క ఛాలెంజ్ ఏంటంటే అది సంపాదించుకోవటమే. అది ల్యాబ్లో తయారు చేసింది వాడితే ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఇక్కడ పుట్టి పెరిగినోడన్నా లండన్లో వెళ్ళిపోయి శుక్రవారం అయ్యాను కదా, ఇక్కడ నేను బ్రతకలేని పరిస్థితిలోకి వచ్చేసాను. ఇంకా లండన్ వాడినే తీసుకొస్తే, తెల్లవాడినే తీసుకొస్తే ఒగురుస్తాడు అంతే. ఇంకా అంతేనా? అంతే సేమే. మన లోకల్గా అవైలబుల్గా ఉన్న మైక్రోబ్స్నే వాడుకుంటే మంచిది. కాబట్టి మీరు మన చుట్టుపక్కలనే ఎత్తుక్కోవాలన్నమాట. 4-5 ప్లేసుల నుంచి తెచ్చుకొని కలుపుకొని పెట్టుకోవచ్చు. పుట్టమట్టి కాదమ్మా, పుట్టమట్టి ఏమో మళ్ళీ మైక్రోబ్స్ ఎక్కువ ఉంటాయి, ఈ ఎరోబిక్ మైక్రోబ్సే ఎక్కువ ఉంటాయి. ఏది అక్కర్లేదు, చేతితోనే తీసుకోవచ్చు. అది మళ్ళా మీరు రైనీ సీజను, వింటర్ సీజన్ పర్లేదు, కానీ సమ్మర్ సీజన్ వచ్చేసరికి డ్రై అయిపోయింది అనుకో, కొంచెం లోతుకి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో అందుకని మీరు దీన్ని సంపాదించుకోవడం ఎప్పుడు కూడా వేసవికాలం ముందే చేసేసుకోండి. దీన్ని ఎలా నిల్వ ఉంచుకోవచ్చు అంటే, తెచ్చుకుని ఒక బకెట్లో మూతున్న బకెట్, టైట్ మూతున్న బకెట్లో వేసేసుకుని మన దగ్గర ఉన్న ఎండుటాకులను కాస్త పైన వేసేసి మూత పెట్టేసుకోండి. ఎప్పుడైనా డ్రై అవుతుంది అనుకుంటే కాస్త నీళ్లు చల్లండి, సరిపోతుంది. ఈ ఆకులు వాటికి ఆహారంగా ఇంకా పెరుగుతూ ఉంటుంది, అది కింద నుంచి తీసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఎక్కడైనా దొరికితే మళ్ళీ తెచ్చుకుని వేసుకుంటూ ఉంటారు. దీన్ని మరి తెచ్చుకున్న తర్వాత మరి టెస్ట్ చేసుకోవాలి కదా, దానికి మళ్ళీ ఖర్చు ఉండకూడదు, ల్యాబ్కి వెళ్ళకూడదు. మనం దీన్ని టెస్ట్ ఎలా చేసుకుంటాం, మైక్రోబ్స్ ఉన్నాయా లేదా అంటే, ఈ మైక్రోబియల్ లిక్విడ్ తయారు చేసుకోవడానికి ఒకటి ఉంది ఎక్స్ట్రా, అది ఒక్కటే చెప్పలేదన్నాను కదా, అది చెప్తున్నాను ఇప్పుడు. దీనికి ఒక టైట్ మూతున్న కంటైనర్, ఏదైనా టైట్ మూత ఉండాల్సిందే. బకెట్ ఏదో తీసుకోండి, దాని నిండా నీళ్ళు తీసుకోండి. ఒక గుడ్డలో ఒక గుప్పుడు అన్నం, గుప్పుడు ఈ మట్టి, తెచ్చుకున్న మట్టి వేసి, ఒక స్పూను, బకెట్ అయితే ఒక చిన్న స్పూను, డ్రమ్ అయితే పెద్ద స్పూను, ఏది మన సముద్రపు ఉప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పు వేయండి. ఇది మూట కట్టేసేయండి, కలిపేసి మూట కట్టేసేయండి, ఆ నీటిలో వేసేయండి. ఒక అరగంట తర్వాత కాస్త లైట్గా మసాజ్ చేస్తే ద్రావాలు ఊరుతాయి. మళ్ళీ ఆ మూటని అందులోనే పడేయండి, మూత టైట్గా పెట్టేసేయండి. 24 అవర్స్, ఈ వేడిగా ఉన్న టైంలో అయితే 24 అవర్స్, శీతాకాలంలో అయితే 36 అవర్స్ వరకు ఈ పైన తెట్టు కడుతుంది, తెల్లటి తెట్టు కడుతుంది. ఏంటంటే ఈ మైక్రోబియల్ యాక్టివిటీ వలన వచ్చే బుడగలే ఆ తెట్టు. అది ఎంత ఎక్కువ తెట్టు కడితే అంత మంచి మైక్రోబ్స్ ఉన్నట్టు లెక్క. అది టెస్ట్ పాస్ అయిపోయింది, మన LML తయారైంది, మైక్రోబియల్ లిక్విడ్ తయారైంది. ఈ మైక్రోబియల్ లిక్విడ్ ఇందాక చెప్పిన మన ఫార్ములాలో వాడచ్చు. అట్లా కాకుండా మొక్క నాటే ముందు దీన్ని 1:10 రేషియోలో డైల్యూట్ చేసుకుని, మొక్క నాటే ముందు నీళ్ళు వేసుకుంటాం కదా, ఆ నీటిలో ఇది కలుపుకుని వేసుకుంటే మైక్రోబియల్ ఇనాక్యులేషన్ జరుగుతుంది. అంటే సింబియాటిక్ రిలేషన్షిప్, ఇచ్చిపుచ్చుకునే పరిస్థితిని ముందే కల్పిస్తున్నాం అనమాట మనం. ఇది అలా చేసుకోవచ్చు. తర్వాత మనకి ఎక్కువ ఎండుటాకులు ఉన్నాయనుకోండి, దాని మీద 1:10 రేషియోలో స్ప్రే చేసేసి పట్టా కప్పేసాం అనుకోండి, అడవి మట్టి మనమే తయారు చేసుకున్నాం అవుతాం. 2 నెలలు 3 నెలలు టైం పడుతుంది. సో కొంచెం దొరికినా అడవి మట్టి దాన్ని ఎక్కువగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇది LML ద్రావణం అనమాట. LML అంటే మైక్రోబియల్ లిక్విడ్ సూక్ష్మజీవ ద్రావణం, రైట్. సో దీన్ని మనం అప్పుడప్పుడు స్ప్రే కూడా చేసుకుంటూ ఉంటే మైక్రోబియల్ అండ్ ఫంగల్ డిసీజెస్ ఏమన్నా వస్తున్నాయన్నాయి ఆగిపోతాయి అన్నమాట. కొన్ని పంటల్లో వస్తుంది అలాగే. వచ్చే ఫ్రూట్స్, ఫ్లవర్స్ని ఉంచకండి, ఉంచితే అయ్యే కాస్త ఇంక మెల్లి తర్వాత కాయవు. తుంచితే ఏమవుతుందంటే కొమ్మలు రావాలి,
మళ్ళీ ఆ కొమ్మలను కూడా తుంచితే ఇంకా కొత్త కొమ్మలు రావాలి. అప్పుడు ఏంటంటే గొడుగు ఆకారంలో తయారవుతుంది. ఈ తుఫాన్లు, వర్షాలు, నేచురల్ కెలామిటీస్, ఇష్యూస్ ఏం జరిగినా మొక్క అలాగే నిలబడి ఉంటుంది. కొన్ని పొలాల్లో చూడండి మొక్క పడిపోదు, కానీ చాలా పొలాల్లో పడిపోతుంది. ఇలాంటి ప్రాక్టీస్ చేస్తే పడకుండా ఉంటుంది. మొక్క కూడా దృఢంగా ఎదుగుతుంది అనమాట. మనం ఎదగడానికి బాగా ఇస్తున్నాం, ఎదిగే ప్లేస్ ఇవ్వాలి కదా మరి, అందుకని ఇది కంపల్సరీ చేయాలి. మనకి చాలా మన పెద్దోళ్ళు నాటేటప్పుడే చిగురులు తుంచేసి నాటిన మొక్కలు కూడా ఉన్నాయి. ఎందుకని దుబ్బు బాగా పెరుగుతుందని చెప్తారు వాళ్ళు. ఇలాగ దుబ్బు పెరగడానికన్నా, బుష్ పెరగడానికన్నా పైన చిగురుని తుంచాలి. తర్వాత ఈ క్షేత్రాన్ని రెడీ చేసుకోవటమే మనం ఈ పచ్చిరొట్ట ఎరువులు జల్లేసి దున్నడం వలన ఏంటంటే కలుపు ప్రాబ్లం ఉండదు. అలాగే ఏమి వేసినా వేయకపోయినా మైక్రోబ్స్కి ఆహారం ఉంటుంది కాబట్టి అవి ఈ ఫుడ్ ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఫాస్ట్ చేస్తుంది. కానీ కెమికల్ ఫార్మింగ్ ఆల్రెడీ చేస్తూ ఉన్నదానికి ఇది ఇంకా టైం ఎక్కువ పడుతుంది. దాంతోపాటుగా మనం ఈ ద్రావణాలు ఇస్తే ఏమవుతుందంటే రెడీగా ఎప్పటికప్పుడు ఫారెక్స్ ఇచ్చినట్టు అనమాట పిల్లలకి. ఇంకా ఫారెక్స్ రాంగ్ యాక్చువల్గా. మంచి పోషకాహారం ఉన్న సూప్ లాంటిది ఇచ్చినట్టు అనమాట. సో ఇది సింపుల్గా చెప్పాలంటే LCNF. మనకి ఒక మోడల్ ప్లాట్ కూడా ఎక్కడో చోట ఏర్పాటు చేయడం జరుగుతుంది అనేసి చెప్పారు. అది ఎంతవరకు అయిందన్నది సార్ చెప్తారు. అది అయినప్పుడు ఏంటంటే మీరు విజిట్ చేసి మొత్తం అంతా ఇంకా క్షుణ్ణంగా నేర్చుకోవచ్చు. నేను చెప్పిన మనకు ఒక లైబ్రరీ ఉంది, ప్రకృతి నేస్తం అనే ఒక యూట్యూబ్ ఛానల్ని నేను లైబ్రరీ అంటాను. అందులో నేను మీకెవరికైనా మీకులాగా అందరికీ మొక్కల ప్రేమికులు, రైతులు, మిద్దె తోటదారులు ఎవరికైనా సరే ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే వీడియో రూపంలో రికార్డ్ చేసి అందులో పెడతా ఉంటాను. చాలా తక్కువ వీడియోలే పెడతా ఉంటాం. వచ్చిన వీడియోలు మీరు చూస్తే ఎంతో కొంత నేర్చుకుంటారు అందులో. ఇప్పుడు ఈరోజు జరుగుతున్న కార్యక్రమాన్ని కూడా రికార్డ్ చేసి పెడతాము, మళ్ళీ ఒకసారి మీరు రిఫర్ చేసుకోండి. అక్కడ కామెంట్ రూపంలో కూడా మీరు ప్రశ్నలు అడగొచ్చు. అట్లా కాకుండా వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయినప్పుడు అక్కడ కూడా నేను కూడా ఉంటాను, మీరు ప్రశ్నలు అడగొచ్చు. చెప్పానుగా, ఇది ఈరోజు బిగినింగ్ మాత్రమే, మనం జీవితాంతం కలిసి ఉండదు. సో వీరి పొలంలో 1 ఏకర్ డెమో ప్లాట్ కోసం మనకి ఈ మెథడ్ ఫాలో అవడానికి వాళ్ళు ఇస్తారు. వెరీ గుడ్. సో అక్కడ ఈ మల్టీ క్రాప్ ఫాలో దాన్ని ప్రాక్టీస్ చేస్తాం సార్. సో దాంట్లో ఏమవుతుందంటే రకరకాల మొక్కలు మనం పెంచడం వల్ల అన్ని రకాల మొక్కలు దానికి మనం పండించినప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ మనం చూడగలం. అది చూసిన తర్వాత మనం బయోరిసోర్స్ సెంటర్ ఒకటి పెడుతున్నాము. సో అది హబ్ అండ్ స్పోక్ మోడల్ కాబట్టి ఇది కంప్యూటర్ తయారైంది. మన రైతులకు సప్లై చేసేటువంటి కంట్రోల్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేసుకుంటాం. అంటే మనం ఇంటి దగ్గర తయారు చేసుకుంటే అత్యద్భుతం, దాన్ని మించింది కూడా లేదు. తయారు చేసుకోలేనటువంటి రైతులకు మాత్రమే ఇక్కడ నుంచి సప్లై అనేది జరుగుతుంది. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు ఇక్కడ సప్లై చేసేటప్పుడు ప్రతిసారి టైం ఫ్రేమ్ ఉంటాము పనిచేసేదానికి, దాన్ని దృష్టిలో ఉంచుకొని మనము ఈ పని చేయాలి. సో ఇది అవుట్కమ్ ఏంటి అంటే డెమో ప్లాట్ వస్తుంది. తర్వాత అది ఆన్లైన్లోనే ఆన్లైన్లో వస్తాయి. ఆ తర్వాత దాని రిజల్ట్ చూసిన తర్వాత ఇక్కడ రైతుల మొత్తం కూడా ఈ మన మెథడ్ ఫాలో అవడానికి లో కాస్ట్ నేచురల్ ఫార్మింగ్ ఫాలో అవడానికి వస్తుంది. అందులో ఇందాక నుంచి ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తారేమో, వెయిట్ చేస్తుంది ఏమో చేయలేదు. సో నేనంటే లాస్ట్ డౌట్ ఉంది సార్. ఇప్పటిదాకా మన పొలాల్లో అది కెమికల్ ఫార్మింగ్ చేసినటువంటి చోటు పెట్టినటువంటి జ్ఞానం. సో ఫస్ట్ ఇయర్ మనం అప్లై చేసుకున్న తర్వాత రిజల్ట్స్ నాకు ఎట్లా ఉంటాయి అనేది మనం చూడాలి. సో దాని మీద డౌట్ అంటే చాలా మంది మనసులో పనిచేస్తారు. నేచురల్ ఫార్మింగ్ చేసినప్పుడు 3 ఏళ్ళకి కానీ 2 ఏళ్ళకి కానీ మనకి అవునండి. అది కావాలి. ఓకే, ఇది పనిచేస్తుందా? హలో వినబడుతుంది కదా? ఇది యాక్చువల్గా నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను ఈ ప్రశ్న ఎవరన్నా అడుగుతారని.
చూడండి, అన్ని నేచురల్ ఫార్మింగ్లో మంచివే, అన్నిట్లోని మంచి ఉంది, అన్నిట్లోని కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయని చెప్పాను కదా. మన దాంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే వాల్యూమ్ తయారు చేసుకోవటమే. అలాగే మనం ఫ్యాక్టరీలు అంటున్నాం కదా, మనం ఎందులో చేసుకుంటున్నామో అందులో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. బయటకు తీసిన తర్వాత టైం ఫ్రేమ్ ఉంది, 7-8 గంటల కంటే ఎక్కువ ఉంటే పాడవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడే వేసుకోవాల్సి వస్తుంది. అయితే ఇది దాని ఆన్సర్ కాదు, అసలు పాయింట్కి వస్తున్నాను. ఈ నమ్మకం ఏంటి అసలు? లాస్ట్ పంట వరకు కెమికల్ వేసి పండించాము. ఇప్పుడు షిఫ్ట్ అయితే మిగిలిన న్యాచురల్ ఫార్మింగ్స్లో 2-3 సంవత్సరాలు అయితేనే కానీ సరిగ్గా ఈల్డ్ రాదు, అందుకని మేము ధైర్యం చేయలేకపోతున్నాము అనేది పాయింట్. అయితే మరి ఇది చేస్తే ఏమవుతుంది అన్నది ప్రశ్న, అంతే కదండి. మిగిలిన వాటిల్లో ఈ ఇచ్చిపుచ్చుకోవడం అనే సూక్ష్మజీవులకి వేర్లకి సంబంధం కలిగించడమే మనం చేసే పని. ఏది? ప్రకృతి వ్యవసాయాలు, ఏ ప్రకృతి వ్యవసాయమైనా కానీ అసలుగా పోషకాలు పెద్దగా ఇవ్వం. మీరు ఏదన్నా తీసుకోండి, మీరు టెస్ట్ చేసుకోండి, కావాలంటే ల్యాబ్ టెస్టులు చేసుకోండి. అందులో యూరియా అని, డిఏపి అని, కాంప్లెక్స్ ఎరువులు అని ఉండవు. మీరు ఇప్పుడు కెమికల్ ఆపేసి ఇది చేస్తున్నప్పుడు ఏంటంటే మీరు కెమికల్ ఫ్యాక్టరీల్లో తయారయ్యే ఎరువులు మాత్రమే ఆపుతున్నారు, కానీ ఇక్కడ ఎరువులు ఆల్రెడీ ఇస్తున్నారు మీరు. కాబట్టి మీకు అదే ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ప్రకృతి వ్యవసాయంలో జరిగే ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉంది చూసారా, అది మాత్రం మిగిలిన వాటిలాగే కొంచెం టైం తీసుకునే సెట్ అవుతుంది. కానీ అప్పటి వరకు మనం ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం కదా. యూరియాకి ఆపేసి యూరియా ఇస్తున్నాం, డిఏపి ఆపేసి మనం తయారు చేసుకున్న డిఏపి ఇస్తున్నాం, కాంప్లెక్స్ ఎరువులకి కూడా అంతే. అప్పుడు మరి అవకాశమే లేదు. ఇది ఆల్రెడీ ఎంజిఎం ప్లాట్ వేల్పూర్లో 70 years అమ్మ ఒక ఆవిడ చేశారు, బ్రహ్మాండమైన క్రాప్ తీసుకున్నారు. కాకపోతే అక్కడ మాకు నీళ్ళు ఎక్కువ, గోదావరి జిల్లాలో వర్షాలు పడితే ఇంకా ఎక్కువ. ఆ డ్యామేజ్ అయింది, మన తుఫానికి డ్యామేజ్ అయింది. కానీ అయినా కూడా ఇప్పుడు కూడా గ్రీన్గానే ఉంది అది ఆ పొలం. మరి ఆకుకూరలు తీశారు, గోంగూర, తోటకూర ప్రధాన పంటను కూడా ఆపేసింది, ఇంత ఎదిగిపోయింది అనమాట. 3-4 సార్లు కట్ చేసుకున్న మళ్ళీ వచ్చింది. అంటే మరి వేరే సేమ్ మోడల్నే వేరే చోట చేసాం అంటే అది ఎందుకు మాట్లాడినంటే ఇవన్నీ గొప్ప ప్రాక్టీస్లే, వాటిని కించపరచకూడదు. అంటే దానికంటే బాగా వచ్చిందని చెప్పకూడదు, మనది బాగా వస్తుందని చెప్పడమే నా విజ్ఞత. అందుకని నేను వేరే మోడల్ కూడా చేసాము, కంపారిజన్కి ఎప్పుడు చేస్తూనే ఉంటాం. అది దానికంటే ఇది బెటర్ రిజల్ట్ వచ్చిందని మేము సంతృప్తి పడ్డాం కాబట్టి ఇంత కష్టపడి నేను తిరుగుతున్నాను. మీలాంటి రైతులు ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళందరికీ వచ్చి చెప్తానికి ధైర్యం కూడా వచ్చిందనమాట నాకు. కాబట్టి మీ అడిగిన ప్రశ్నకి సమాధానం వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా రాలేదంటే మీరు అడగవచ్చు, పర్వాలేదు. సో బేసిక్గా ఈ సింబియాటిక్ రిలేషన్షిప్ అనేది కామన్ అయితే దానికి మించి మనం పోషకాలు ఇస్తున్నాం కాబట్టి ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది అని నేను చెప్పగలుగుతాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే, అందుకనే మీకు కూడా ఇంకా ధైర్యం కలిగించడానికి ఇది బిగినింగ్ మాత్రమే, మనం కలిసే ఉంటాము. నేను ఈ రూపకర్త అనే గమ్మండంతో ఉండను, మీ సేవకుడిగా ఉంటాను. జీవితాంతం నాకు ఉన్న టైం పరిధిని బట్టి నేను మీకు మీ సమస్యలకి పరిష్కారాలు చెప్తానే ఉంటాను అని చెప్పాను. రైట్? ఇది గత 7-8 ఏళ్ళుగా ప్రాపర్ అన్నదాతకు చేయలేకపోతున్నాను. కానీ నేను చాలా గార్డెన్స్ గ్రూప్స్లో ఉన్నాను. నన్ను వాళ్ళు మీట్స్ అప్పుడు గెస్ట్గా పిలిచి చెప్పించుకుంటారు కూడా. దానికి మించి రెగ్యులర్గా వాళ్ళ గ్రూప్స్లో ఏదైనా ప్రశ్న అడిగితే నేను సమాధానం చెప్తూ ఉంటాను, నా టైంని కుదిరేదాన్ని. మన గ్రూప్ స్టార్ట్ చేసుకున్న తర్వాత ప్రకృతి నేస్తామని ఒక సమూహాన్ని స్టార్ట్ చేసాం, కమ్యూనిటీని. అందులో రైతులకు కూడా సెపరేట్గా గ్రూప్ ఉంది. మనతో తయారు చేసుకున్న తర్వాత ఒక 20-30 గ్రూపులు అయిపోయాయి. వాటిని చూడటానికి టైం సరిపోక మిగిలిన వాళ్ళకి నేను ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదు. కానీ
వాళ్ళు ఎప్పుడైనా కావాలంటే నన్ను పర్సనల్గా కూడా మెసేజ్ పెడతారు. నేను దాన్ని గ్రూప్లో కాపీ చేసేసి పలానా వారు ఇలా అడిగారు, మీ అందరికి కూడా ఉపయోగపడుతుంది, నేను ఇక్కడ పెడుతున్నానని చెప్పి నేను పెడతాను. అది బాగా పెద్ద సమస్య అనుకోండి, ఒక వీడియో రూపం తయారు చేసి పెడతాను అనమాట. అంటే ఇంకా అస్మాను మాట్లాడలేను కదా, అందుకని. సో నా ప్రయత్నంగా నేనేం చేస్తున్నానంటే లైఫ్ లాంగ్ ఎక్కువ ఎఫర్ట్స్ లేకుండా, ఎక్కువ శ్రమ లేకుండా నా వైపు నుంచి కూడా మీకు అందుబాటులో ఉండడానికి అన్ని రకాల మీడియా రూపంలోనూ కూడా అన్ని రకాలుగానే సెట్ చేస్తున్నాం. ఏమో ఎవరికి తెలుసు, ఎప్పుడు ఎవరు పెద్ద ఆయన కబురు వస్తే వెళ్ళిపోతామో తెలియదు. కాబట్టి నాదేంటంటే ఇది పోకూడదు, ఇందులోనే ఉండిపోకూడదు, మనం తాతలు తండ్రులు చేసిన తప్పులే మనం చేయకూడదు అని చెప్పి ఆ చిన్న చిన్న పుస్తకాలు కూడా రాయడం జరుగుతుంది. ఇంకొక పుస్తకం కూడా నేను ఫార్వర్డ్ చేస్తాను, అది కూడా ప్రింట్ చేసి ఇస్తారు. చిన్న చిన్న రెమెడీలు అనమాట. ఇవన్నీ కాకుండా పిండి నల్లి వచ్చింది అనుకోండి, మీకు ఏ మందికి చచ్చిపోదు. అది తెల్లగా ఉంటుంది కదా, ఎలా అది దాని ఊదా రంగులో దాని శరీర భాగం ఉంటుంది, శరీర ఆకృతి. ఇది ఏ మందు వేసినా చచ్చిపోదు. కానీ ఎవరైనా తాగే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, మనం తాగేదాన్ని డైల్యూట్ చేసి కొడితే చచ్చిపోద్ది. కానీ అది వద్దు, అది కాస్ట్లీ కదా, మళ్ళీ మనం పిసనాల వాళ్ళం కదా, మనం కాస్ట్ పెట్టకూడదు. అన్నం, మిగిలిపోయిన అన్నం, ఒక 100 గ్రాముల అన్నం ఉందనుకోండి, ఒక 200 గ్రాముల అన్నం ఉందనుకోండి, 1 లీటర్ నీటిలో గాజు సీసాలో వేసేసి గుడ్డ కట్టేసి గుడ్డ మూత టైట్గా కాకుండా కట్టేసి ఒక చోట పెట్టేసాం అనుకోండి, 10 రోజులకి మైల్డ్ ఆల్కహాల్ తయారవుతుంది. ఆ నీరే మైల్డ్ ఆల్కహాల్, తాగబాకండి దయచేసి. అది వడగట్టుకొని ఏమీ డైల్యూట్ చేయకుండా డైరెక్ట్గా స్ప్రే చేయండి, ఆ వైట్ పదార్థం కరిగిపోద్ది. ఆ కరిగిపోయిన తక్షణం ఆ పురుగు చచ్చిపోద్ది. ఇలాంటివి కూడా కొన్ని ఆర్టికల్స్ రాసాము, అది కూడా ఒక 18-19 పేజీలు ఉంటుంది, అది కూడా నేను ఇస్తాను. ఆ రెండు కలిపి మీరు ప్రింట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చదువుకుంటారు, రిఫర్ చేసుకుంటారు. ఓకే, ఎవరికైనా పీడిఎఫ్ రూపంలో కావాలనుకుంటే కూడా ఇస్తారు. అమ్మ చెప్పండి. అమ్మ ఒక్క మీటింగే జరగాలి, ఒక్క మీటింగే జరగాలి దయచేసి. చాలా బాగా పనిచేస్తుంది. వచ్చింది మరి అంటే పెరిగింది కదా, మరి 6 గింజలు వచ్చింది. గింజ కూడా సైజు, దాని టేస్ట్ వేరేగా ఉంటుంది. సైజు కొంచెం పెరుగుద్ది, బాగా పెరగదు, సైజు కొంచెం పెరుగుద్ది. వేసుకోవచ్చు. మేము ఇక్కడ తయారు చేసి చాలా మందికి చేస్తాం కదా. అడగచ్చు మీరు. నేను ఆ గ్రూపు మన సార్లాలకి నేను అది షేర్ చేస్తాను లింకు, అందులో జాయిన్ అవ్వండి. కాకపోతే దయచేసి మన సబ్జెక్ట్ మీదే ఉండండి, మంచి కదా అని ఏది ఫార్వర్డ్ చేయకండి దయచేసి. నేను అంటే మన పని మీదే వెళ్ళాలన్నమాట. ఊరికే ఇది జనరిక్ గ్రూప్ లాగా ఏది పడితే అది అందులో పోస్ట్ చేయకూడదు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.